వాక్యానికి లోబట్టడానికి మరి ప్రయత్నిద్దాం. परमेश्वर अपने दास के द्वारा वचन बात करते हैं, तो सुनने वाला हम सब जो है वचन का आज्ञाकारी, वचन को मानने वाला बनने के लिए यत्न करेंगे. ఈరోజు మనము విశ్వాసులు కానీ ఒకవేళ కాపర్లు కానీ దేవుని యొక్క అంటే క్రైస్తవ సంఘములో పరిచర్య చేస్తున్న వారు కానీ విశ్వాసులు కానీ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా మన ప్రవర్తన ఉండాలనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. आज पवित्र आत्मा परमेश्वर हमसे बात करने जा रहे हैं कि चाहे हम विश्वासी हो या सेवा में काम आने वाला, परिचर्या करने वाला क्यों ना हो और कलिशा का पासवान भी क्यों ना हो, हम विश्वासी कैसा रहना चाहिए. వృద్ధ స్త్రీలు కానీ మరి యవ్వనస్తుల స్త్రీలు కానీ యవ్వన పురుషులు కానీ ఏ విధంగా ఉండాలో ఈరోజు పౌలు గారు తీతుకి రాస్తున్న పత్రికలో స్పష్టంగా ఈ యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. पवित्र आत्मा परमेश्वर ने पौलुस के द्वारा तीतुस के लिए लिखवाया है. कलिशा में बूढ़े स्त्री हो या पुरुष हो या नौजवान हो, किस तरह रहना चाहिए, आज का ये वचन सुनेंगे. ఏ విధంగా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, किस तरह हम अपना पवित्रता को बचाए रखे हैं. మనం పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డాం. हम पवित्र होने के लिए बुलाए गए हैं. పత్రికలు రాస్తున్నప్పుడు पत्रिकाएं लिखते वक्त పత్రికలో మన సంబోధన ఏంటంటే पत्रिकाओं के द्वारा हमें क्या कहता है, మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డామంట. మనం तो हमारे विषय में कहता है हम पवित्र होने के लिए बुलाए गए. పరిశుద్ధులుగా ఉండాలి. हम पवित्र बन के रहना है, పరిశుద్ధులే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. क्योंकि पवित्र ही प्रभु के राज्य के वारिस होंगे. కాబట్టి ఎలా ఉండాలి మనం? इसलिए हम लोग कैसा रहना चाहिए. సంఘములో ఉన్నవారు जो कलिशा में रहने वाले, చూడండి, देखिए తీతుకు రాసిన పత్రిక అందరూ తీయండి. ये बाइबल ग्रंथ को खोले. तीतुस की लिखी हुई पत्री, తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 8వ వచనం గనక మనం చదివితే, तीतुस के लिए लिखी गई पत्रिका 2 अध्याय की 8वें वचन को अगर पढ़ेगा तो 2వ అధ్యాయము 2 अध्याय का చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో, నీ ఉపదేశము మోసము లేది గాను మాన్యమైనది గాను నిరక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండవలెను. 2 अध्याय 33 की लिखी पत्री 8वें वचन में, ऐसी खराई पाई जाए कि कोई उसे बुरा ना कह सके, जिससे विरोधी हम पर कोई दोष लगाने का अवसर ना पा सके, ఏమంటున్నాడు? ना पाकर लज्जित हो. ఇక్కడ 7వ వచనంలో చూస్తే, 7वें वचन में लिखा है, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకొనుము. 7वां वचन में लिखा है, सब बातों में अपने आप को भले कामों का नमूना बनाओ, तेरा उपदेश में सफाई गंभीरता. ఇతరులంట మనల్ని ఏలెత్తి చూపేవాళ్ళుగా మనం ఉండకూడదు. हमें दूसरा हमारे विषय में कोई उंगली उठा के दिखा सके, इस तरह का हमारा बर्ताव नहीं होनी चाहिए. అన్నిటి యందు మనకు మనమే సత్కార్యముల విషయమై మాదిరి కనపరచాలంట. सब बातों में हम अपने आप को भले कामों के विषय में नमूना बना के रखना है. అంటే ఒక మాదిరిగా మనం ఉండాలి. यानी कि एक नमूना बन के रहना है. సంఘంలో ఉన్న వారందరూ కూడా कलिशा में रहने वाला सब जने ఒకరికొకరు ఒక మాదిరిగా ఉండాలి. एक दूसरे के लिए एक सादृश्य बनना चाहिए. మాదిరిగా ఉండాలి. सादृश्य बने. చెడు మాట ఏదియును ఎదుటివారు మన మీద చెప్పకుండా మనల్ని చూసి సిగ్గుపడేటట్లు ఉండాలి. तो ऐसा कोई खराई पाए ना जाए कि कोई उसे बुरा ना कह सके और हम लज्जित ना होने पाए. కాబట్టి इसलिए ఈరోజు పౌలు గారు తీతుకు ఈ విషయాలు మరి పరిశుద్ధాత్మ రాయిస్తూ ఉన్నాడు. तो पौलुस के द्वारा तीतुस के लिए पवित्र आत्मा परमेश्वर इन बातों को लिखवाता है. తీతుని చూడండి, ఇక్కడ క్రేతులో వదిలిపెట్టి వచ్చాడంట.
ఒక అధ్యాయము 5వ వచనం గనక మనం చదివితే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించడం కోసమే నేను క్రేతులో నిన్ను విడిచిపెట్టాను అంటున్నాడు ఇక్కడ. तो यहाँ पे पहले अध्याय 5 वचन में कहता है पौलुस, मैं इसलिए तुझे क्रेत में छोड़ आया था कि तू शेष बातों को सुधारे और मेरी आज्ञा के अनुसार नगर नगर प्राचीनों को नियुक्त करे. ప్రతి సంఘములోను పెద్దలను నియమించు, ప్రతి సంఘములోను పెద్దలను నియమించు. हर एक कलिसिया में बड़ों को नियुक्त करो, प्राचीनों को. రెండోది, నేను ఆజ్ఞాపించిన ప్రకారమే నువ్వు చెయ్యాలి. दूसरा कहता है जैसा मैंने आपको बताया था उसी तरह आपको करना होगा. పౌలు గారు पौलुस कहता है తిమోతిని నేను కన్నాను అంటున్నాడు. తిమోతిని కన్నాడంట ఆయన. पौलुस कहता है तिमोथी को मैंने पैदा किया. తిమోతిని 4వ వచనంలో, चौथे वचन में 1వ అధ్యాయం 4వ వచనంలో, 1:4 में మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడైన తీతుకు శుభమని చెప్పి రాయున్నది అంటాడు. तिमोथी अंటున్నారు. తీతుకు पहला 4 में लिखा है, तीतुस के नाम जो विश्वासी की सहभागिता के विचार से मेरा सच्चा पुत्र है. ఎవరు? कौन? తీతు. तीतुस के नाम. నా నిజమైన కుమారుడైన తీతుకు శుభమని చెప్పి రాయినది. तो कहता है तीतुस के नाम जो विश्वासी सहभागिता के विचार में मेरा सच्चा पुत्र है. ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి. यहाँ पे एक बात को सीखना है. ఇక్కడ ఆత్మీయ కుమారుడు, यहाँ पे आत्मिक पुत्र है, శరీరంగా కుమారుడు కాదండి. ये शारीरिक तौर पर पुत्र नहीं है. ఎందుకంటే పౌలు గారికి వివాహం కాలేదు, क्योंकि पौलुस की शादी नहीं हुई, అయినట్టు ఎక్కడిక్కడ లేదు. तो कैसे भी कहीं पे भी ऐसा हम नहीं देखते. అయితే ఇక్కడ నా కుమారుడని సంబోధిస్తున్నటువంటి విషయంలో ఏంటంటే, यहाँ पे क्या कहता है मेरा सच्चा पुत्र है करके, అంటే తన వాక్యం ద్వారా పట్టబడ్డటువంటి వ్యక్తి ఈ యొక్క తీతు. ये तीतुस जो है पौलुस के सुसमाचार के द्वारा प्रभु में आया था. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పౌలు ఆయన సువార్త వలన క్రీస్తును ఎంబడించేవాడిగా మారినటువంటి యవ్వనస్తుడైనటువంటి తీతును క్రేతులో ఉన్న విశ్వాసులకు సువార్త అందించడానికి ఆయన అక్కడ పరిచర్య కోసం వదిలిపెట్టి వచ్చినట్టుగా మనకి అక్కడ అర్థమవుతుంది. तो हमें यहाँ पे ये समझ में आता है कि पौलुस ने जो अपने सुसमाचार के द्वारा तीतुस को और जो क्रेतु में छोड़ के आया था ताकि उसी प्रकार उनको शिक्षा दिया करे. అంటే यानी कि ఇక్కడ ఆ తీతుని నేను కన్నాను, సువార్త ద్వారా నేను కన్నాను అంటాడు పౌలు గారు. पौलुस बोलता है सुसमाचार के द्वारा मैंने इसे पैदा किया. ఎవరైతే సువార్త విన్నప్పుడు ఆ సువార్త విని నమ్మి క్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తారో వీళ్ళందరూ కూడా ఆత్మీయ కుమారులు కుమార్తెలే. और जितने लोग सुसमाचार सुनकर मसीह यीशु को अपना परमेश्वर पुत्र के रूप में अपना आप को उनको समर्पित करते हैं, वो सब के सब आत्मिक संतान हैं. వాళ్ళందరూ దేవుని కుమారులు కుమార్తెలు. वो सब के सब परमेश्वर का पुत्र और पुत्रियां हैं. వాళ్ళందరూ క్రీస్తు రక్తం కిందకు వచ్చిన వాళ్ళే. वो सब के सब मसीह के लहू के नीचे आए हुए हैं. క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించబడిన వాళ్ళు. मसीह के लहू के द्वारा शुद्ध किया गए हैं. యేసు ప్రభు మన యొక్క జీవితాలను తన తండ్రికి మరి సమర్పించాడు. यीशु मसीह ने हमारे सबके जिंदगी को पिता के आगे रखा है. ఎందుకని? क्यों? పాపులైన మన కొరకు ఆయన శిలువలో రక్తం గార్చి पापी जो हम थे हमारे लिए उन्होंने अपना लहू बहाया. తండ్రితోటి మనకి సమాధానాన్ని కలిపినటువంటి మధ్యవర్తిగా ఉన్నాడు యేసయ్య. पिता के साथ हमारे मेल कराने वाला बिचवाई बनाए यीशु है. అందుకని పౌలు గారు ఏమంటాడంటే, इसलिए पौलुस क्या कहता है, నేను ఆజ్ఞాపించిన వాటినే నువ్వు చెప్పు. जो मेरी आज्ञा के अनुसार है वो उसी बातों को बताना. నేనేవైతే నీకు ఆజ్ఞాపించానో जो कुछ मैंने आज्ञा दिया था వాటినే నువ్వు చెప్పాలి. उन्हीं बातों का प्रचार करना है. కానీ लेकिन ఇంకోటి ఏమంటే, और क्या कहता है, లోపముగా ఉన్న వాటిని దిద్దాలి నువ్వు. कहता है जो शेष बातें उन्हें सुधारना होगा. ఏమన్నాడు? क्या कहता है, ఏదైనా గానీ సంఘంలో లోపం ఉంటే अगर कलिसिया में कुछ कमी हो तो నువ్వు దిద్దాలి, उसे सुधारना होगा, నువ్వు సరి చెయ్యాలి. उसे सुधारना होगा. అందుకే సంఘానికి ఒక కాపరిగా దేవుడు పిలిచి క్రీస్తు నామములో అతను ఒక అధ్యక్షుడిగా పెడతాడు. तो इसलिए कलिसिया का एक
चरवाहा के तौर पर मसीह के नाम से उन्हें अध्यक्ष ठहराता है। ఆయన ఎందుకుంటాడంటే वो क्यों रहता है? ఎవరైనా కొంచెం తప్పు చేస్తూ ఉంటే अगर कोई गलत कर रहे हैं, కొంచెం అటు ఇటు తొలుగుతూ ఉంటే थोड़ा इधर उधर भटकने पर है, కొంచెం లోక విషయాల్లో ఉంటే अगर थोड़ा संसार की बातों में जा रहे हो तो వాళ్ళని లోపం ఆ ఉన్న లోపాన్ని సరిదిద్దాలి. उनके अंदर की जो कमियों को सुधारना ఆ चाहिए। లోపాన్ని చెప్పినప్పుడు వాళ్ళు వినాలి. अगर उन कमियों को बताते तो उन्हें तो मानना पड़ेगा। వింటే వాళ్ళకి మంచి మార్గంలో ఉంటారు. వాళ్ళు तो अगर वो सुनेगा तो अच्छी मार्ग में बने వాళ్ళు रहेंगे, మంచి మార్గంలో వెళ్తూ ఉంటారు. अच्छी मार्ग में चलते रहेंगे। అందుకే इसलिए మన హృదయాల్ని దేవునికి సమర్పించుకోవాలి. अपनी हृदय को परमेश्वर को आगे समर्पित करना है। ఇంకా చక్కని మాట అంటాడు और भी अच्छी बात कहता है 13వ వచనములో 1వ అధ్యాయము पहला अध्याय का 13वें वचन में 1వ అధ్యాయము 13వ వచనం గనుక మనం చదివితే 1:13 पढ़ेगा तो చూడండి 13వ వచనములో ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోనట్టు మనుషుల కట్టలను లక్ష్య పెట్టక అంటాడు. तो 1:13 में कहता है ये गवाही सच्चा है, इसलिए उन्हें कढ़ाई से चेतावनी दिया करके वे विश्वास में पक्के हो जाए। చూసారా देखा ఇక్కడ ఏమంటాడు? क्या कहता है? విశ్వాసములోనంట ఎలా ఉండాలంటే మనం నిలకడగా ఉండాలి. विश्वास में पक्के हो जाना है, నిలకడగా ఉండాలి. विश्वास में पक्के होना है। అటు ఇటు ఊగిపోయే వాళ్ళు ఉండకూడదు. इधर उधर झूलने वाला नहीं बनना चाहिए, లోకం వైపు వెళ్ళకూడదు. संसार की ओर नहीं जाना चाहिए, లోక విషయాలపైన మనం మొగ్గు చూపకూడదు. संसार की बातों पर ज्यादा ध्यान नहीं देनी चाहिए, ఎందుకంటే మనం లోకం నుంచి వచ్చేసాం. क्योंकि हम संसार से यहाँ आए हैं। చూడండి देखिए దేవుడు అరణ్యములో ఉన్నటువంటి ఇజ్రాయేలుని ఎందుకు వాళ్ళ మీద చాలా తీవ్రంగా కోపపడ్డాడు? परमेश्वर जो जंगल में इजराइल थे उनके प्रति क्यों गुस्सा किया था? ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొస్తున్నాడు. मिस्र से उन्हें लेके आ रहा था। అంటాడు ఐగుప్తు యొక్క దేవతలకు నేను తీర్పు తీర్చాను అంటాడు. उन्होंने कहा था मिस्र के देवताओं को मैंने न्याय करा, ఐగుప్తు దేవతలకు నేను తీర్పు తీర్చాను అంటాడు. मिस्र के देवताओं को मैंने न्याय कर चुका हूँ बोलता వాళ్ళని है। చేతగాని వాళ్ళగా చేశాను, उनको निकम्मा कर दिया हूँ कहता है, అక్కడి నుంచి మిమ్మల్ని తోడుకొని వచ్చానంట. वहां से मैं आपको लेके आए बोलता है। ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? अब ये लोग क्या कहते మళ్ళీ हैं? మేము అక్కడికి వెళ్ళాలంటున్నారు. हम फिर वही जाना है, ఏమంటున్నారు? वही जाना है మాకు बोलते हैं। సరైనటువంటి ఇక్కడ అంత సుఖంగా లేదు, हमें यहाँ पे इतना अच्छा नहीं लग रहा है, हमें यहाँ తినటానికి సరైనటువంటిగా మాకు సరిపట్టలేదు, तो खाने के लायक यहाँ पे हमें कुछ नहीं मिल रहे, ఈ సయ్యి సారం సప్పగా ఉండేటి మేము తినలేకపోతున్నాము, बिना स्वादिष्ट खाना हम नहीं खा पा रहे। అక్కడైతే చక్కగా మా ఇష్టం వచ్చినట్టు తిన్నాము, वहाँ तो हम अच्छी तरह अपने मर्जी का चीजें మా खाए, ఇష్టం వచ్చినట్టు జీవించాము, हम మేము अपने मर्जी के अनुसार जिया था, విచ్చలవిడిగా ఉండేవాళ్ళం మేము. मन मर्जी के अनुसार चला। ఇక్కడికి వచ్చిన తర్వాత यहाँ आने के बाद మోషే మా వల్ల కావట్లేదు मूसा हमारे बस की नहीं हो रही। అంటే మానవుడుగా మనిషి స్వేచ్ఛను కోరుకుంటాడు. इंसान होने के नाते इंसान क्या चाहता है कि స్వేచ్ఛను కోరుకుంటాడు. स्वतंत्र चाहता है, తన ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనే ఒక స్వేచ్ఛ కోరుకుంటాడు. तो इंसान हमेशा यही सोचता है मैं अपनी मर्जी के अनुसार चलूं, अपनी इच्छा के अनुसार ही रहूं, बस इन्हीं बातों को सोचता है। అందుకే యేసయ్య అన్నాడు इसलिए ईश्वर ने ఇది कहा ఇరుకు था మార్గం అన్నాడు. ये सकरा मार्ग है, बोला ఇది ఇరుకు మార్గం. ये सकरा मार्ग है। ఇరుకు మార్గం వన్ వే, ये सकरा मार्ग माने एक ही रास्ता है, వన్ వే, एक ही रोड है, ఇంకెనకాల ఉండదు, వెనక వైపు ఉండదు, तो दूसरी రాस्ता नहीं होगा, వెనక వైపు ఉండదు, ఇక दूसरी रास्ता नहीं है, వన్ వే, एक ही रास्ता है। ఒకే నేనే మార్గము. उन्होंने कहा था मैं ही मार्ग हूँ, అందుకే యేసయ్య అన్నాడు इसलिए ईश्वर ने कहा నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూడకూడదు అన్నాడు. तो हल्के ऊपर हाथ रखकर पीछे मुड़ के नहीं देखना चाहिए, बोला। ఎవరు కూడా అంట నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూడకూడదంట. तो ईश्वर ने कहा कोई भी हल्के ऊपर हाथ रखे पीछे मुड़ के ना देखे। ఎన్నోసార్లు మనం చెప్పాను कई बार बताया था मैंने आपको, ఎందుకు అన్నాడు యేసు ప్రభు. क्यों कहा था यीशु मसीह ने इस बात అందులో చాలా భయంకరమైనటువంటి విషయం ఉంది. को। इसमें बहुत गहरी बात छुपी हुई है। ఒక రైతు एक किसान తన పొలం దున్నుకునేటప్పుడు अपने हल के द्वारा खेत को जोतता है तो 2 ఎద్దులు ఉంటాయి, 2 बैल होंगे కాడి ఉంటది, और जुआ होगा, వెనకమాల అది నాగలు ఉంటది, उसके पीछे हल होगी, నాగలు ఉంటది, हल होगा, దానికి ముందు చాలా మా ఇనుముతోటి బాగా ఆ కోరుగా ఉంటది, బాగా పొదునుగా ఉంటది. तो उसकी जो हल के जो है ना उस लोहे का बड़ा अच्छा पैना यानी कि चोंच जैसा बना होगा, పొదునుగా ఉంటది. बड़ा पैना होगा। కొంచెం గనక ఈ రైతు अगर ये किसान थोड़ा भी అటు ఇటు గనక తన చూపును గనక ఏమర్పాటుగా చేసాడంటే थोड़ा भी लापरवाह करेगा, ఏం చేస్తుందంట, क्या होगा? हल ఎద్దుల जाकर యొక్క కాలంలో పుడుచు तो बैलों का पैरों में लग जाएगा।
చాలా భయంకరమైంది. इसलिए बहुत भयानक है। అందుకే యేసయ్య చెప్పాడు, इसलिए यीशु कहा था, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడొద్దు. तो कहता है हल्के ऊपर हाथ रख के पीछे मुड़ के मत देखना। అసలు సువార్తల్లో सुसमाचार में యేసు ప్రభుల వారు ఒక ఉద్దేశంతో ఈ మాటలు చెప్పాడు. एक उद्देश्य के साथ यीशु मसीह ने बातों को बताया था। ప్రకృతిలో ఉన్న విషయాలను తీసుకుని प्रकृति के विषयों को लेकर ఆత్మ సంబంధమైనటువంటి వాటిని ఏం చేశాడు, సరిచూశాడు, సరితూల్చాడు. आत्म संबंधित चीजों को साथ जोड़ के बताता है। ఎందుకంటే क्योंकि భూ సంబంధమైన మానవుడు ये धरती से जुड़ा हुआ इंसान ప్రకృతి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా తెలుసు, तो प्रकृति से जुड़े विषयों को अच्छी तरह जानता है। తెలుసు. అందుకని इसलिए దేవుడు సీదాగా సరళ రూపంలో సాధారణంగా చెప్పాడు ఈ మాటలు. इसलिए बड़ी साधारण तौर पर बताया है, సాధారణంగా చెప్పాడు. बड़ी साधारण तौर पर बताया है। ఎద్దు ప్రాణమే పోవచ్చు, तो बैल का जान भी जा सकती है, గాయాలు అవ్వచ్చు, घाव भी हो सकता है, ప్రాణమే పోవచ్చు. उसका प्राण भी जा सकती है। ఇంకొకటి, एक और बात, తను అనుకున్న కర్తవ్యం నెరవేరకపోవచ్చు. तो वो जो सोच रखा था काम करने का वो पूरा नहीं हो पाया। ఏంటా కర్తవ్యము? क्या था उसका सोचना का తను काम? పొలంలోకి వచ్చింది ఎందుకు? खेत में किस लिए आया था? పొలాన్ని దున్నాలని వచ్చాడు. उसको हल जोतने के लिए, खेत को जोतने के తనకు ఒక लिए బాధ్యత ఇచ్చాడు. उसको एक जिम्मेवारी के ఇక్కడ साथ, తీతుకు కూడా ఒక బాధ్యత ఇచ్చాడు. यहाँ पे तीत उसके लिए भी एक जिम्मेवारी दिया है। తీతుకు ఒక బాధ్యత ఇచ్చి అక్కడ విడిచిపెట్టాడు, క్రేతులో విడిచిపెట్టాడు. तीत उसको एक जिम्मेवारी देकर क्रेते में उन्हें छोड़ के गया। అక్కడ ఏం చేయాలంటే ఆయన नहीं, वहाँ पे क्या करना पड़ेगा? లోపంగా ఉన్న వాళ్ళని సరిదిద్దాలి, जिनके अंदर कमियां हैं उन्हें सुधारना पड़ेगा। సంఘంలో పెద్దలను ఏర్పరచాలి. कलिशा में प्राचीनों को नियुक्त करना है, అంటే కొంచెం సీనియర్ గా ఉన్నవారు, यानी कि जो सीनियर है, అంటే మొదటి నుంచి సంఘంలో ఉండి దైవదాసుని యొక్క విషయాలన్నిటినీ చక్కగా క్షుణ్ణంగా విని ఆయనతో పాటు సముజ్జిగా నడుస్తున్నటువంటి కొంతమందిని ఎన్నుకొని, तो कहता है प्रभु के दास के साथ जो कुछ लोग शुरू से रहते हैं उन लोगों को जो दास के बराबरी में चलते हैं उनमें से कुछ प्राचीनों को चुने। వాళ్ళు ఆయన యొక్క భారం వాళ్ళకి తెలుసు, क्योंकि वो उनके दास की जिम्मेवारी की और बोझ के बारे में पता है। ఆ సంఘం యొక్క భారం వాళ్ళకి తెలుసు. कलिशा का बोझ भी उन्हें मालूम है। అలాంటి వాళ్ళని ఎన్నుకొని ऐसा लोगों को चुने, వాళ్ళ సంఘంలో ఒక ఉద్దేశపరంగా ఉన్నట్టు పెద్దలుగా నియమించు అంటాడు. तो उन्हें कलिशा में एक उद्देश्य के अनुसार नियुक्त करो। అంటే ప్రతి పట్టణంలో నిర్మించు, कहता है हर एक नगर में उन्हें नियुक्त ప్రతి करो, పట్టణంలో వాళ్ళని నిర్మించు, हर एक नगर में उन्हें नियुक्त करो, లోపం ఉండటం దిద్దు. जो कमियां हैं वो उसे सुधारो। కానీ लेकिन ఆ పెద్ద ఎలా ఉండాలి? वो प्राचीन कैसा होनी ఆ चाहिए? పెద్ద ఎలా ఉండాలంటే वो कैसा होना चाहिए था? 1వ అధ్యాయం 6వ వచనం, पहला अध्याय का 6 वचन में लिखा 6వ వచనం, 6 वचन में ఎలా ఉండాలి ఆ పెద్ద? किस तरह का होना चाहिए वो बुजुर्ग? అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. तो कहता है जो निर्दोष और ఎవరినైతే నిర్మించాడో जिसको उन्होंने ठहराया था, ఎలా ఉండాలంటే గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండాలి. तो बिना दोष का होना चाहिए। అతని మీద ఏ లోపం ఉండకూడదు, उसके ऊपर कोई आरोप नहीं होनी चाहिए, ఎలాంటిది ఉండకూడదు, किसी प्रकार के आरोप नहीं होनी ఏ चाहिए, నింద ఉండకూడదు, कोई आरोप नहीं होना चाहिए, నిందారహితుడుగా ఉండాలి. इसलिए बिना आरोप का होना चाहिए। అతను ఇంకా స్వేచ్ఛాపరుడై ఉండాలి. तो स्वेच्छा से रहने वाला होना चाहिए। అంటే అర్థం ఏంటి? స్వేచ్ఛాపరుడు అంటే అర్థం ఏంటి? स्वेच्छा के अनुसार रहने वाले का मतलब क्या है? ఏ మతము ఏ కులము అని ఏ బంధకాల్లో అయి ఉండకూడదు. कोई जाति धर्म की बंधनों में नहीं रहना चाहिए, లోక విషయాల్లో లోక మర్యాదల్లో ఉండకూడదు. संसार के विषयों में संसार की मर्यादा के अनुसार नहीं होना चाहिए, ఆచార వ్యవహారాలు ఈ లోపంగా ఉన్నట్లో వాటిలో ఉండకూడదు. तो परंपरा के अनुसार के विषयों में भी नहीं रहना चाहिए। ఎలా ఉండాలి తెలుసా? कैसा होना चाहिए? ఆ వ్యక్తి చాలా నిర్మలంగా ఉండాలి. वो बड़ा निर्मल होनी चाहिए, నిర్మలంగా ఉండాలి. बड़ा निर्मल होनी चाहिए। ఎందుకు నిర్మలంగా ఉండాలంటే क्यों रहना है ऐसा? అతను ఇతరులకి సాదృశ్యంగా ఉండాలి. क्योंकि वो दूसरों को सादृश्य रहना है। దైవదాసుడు నేర్పిన విషయాలను జాగ్రత్తగా ఇతరులకు అందించాలి. प्रभु के दास के द्वारा जो सीखे गए हैं उन बातों को सावधानी से दूसरों तक అందుకే 1వ అధ్యాయం 5వ వచనం ఏమన్నాడు? इसलिए 1:5 में क्या कहा? నేను ఆజ్ఞాపించిన ప్రకారము అన్నాడు. जैसे मैंने आज्ञा दिया उसी के अनुसार। తీతుని ఈయన సువార్త ద్వారా కన్నాడు, तीतुस को पौलुस ने सुसमाचार के द्वारा సువార్త ద్వారా కన్నాడు. पैदा किया है, सुसमाचार के द्वारा అతను ఒప్పుకున్నాడు, उसने मान लिया, చెప్పుంటాడు సంఘంలో సాక్ష్యం. गवाही बताया होगा कलिशा में। ఒకప్పుడు మాకేం తెలియదు, एक समय हमें कुछ भी नहीं पता था, మేము నామకార్థ క్రైస్తవులు, हम नामधारी स्थिति में थे। ఈయన కూడా యూదులే ये भी यहूदी है, అయి ఉండొచ్చు. हो सकता है। మరి ఈ యూదులు అయినటువంటి వీళ్ళు కూడా ధర్మశాస్త్రం ప్రకారంగా నడిచిన వాళ్లే.
वे भी व्यवस्था के अनुसार चलने वाले थे यहूदी तो, కానీ స్వచ్ఛమైన ధర్మశాస్త్రం నడిచిన వాళ్ళు కాదు వీళ్ళు. लेकिन जो सच्ची व्यवस्था था उसी के अनुसार नहीं चला। శాస్త్రులు పరిసయ్యులు సద్దుకోసం ఏర్పాట్లు నడిచిన వాళ్ళు. शास्त्री परिसर की सद्दुकय की योजना में चलने वाले थे, అందుకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. इसलिए उन्हें छुड़ाने के लिए यीशु आए थे। అందుకే ఆయన మొట్టమొదట మహా సభను ఏర్పాటు చేశాడు. इसलिए उन्होंने सबसे पहले बहुत बड़ा सभा का आयोजन ఏంటా किया। సభ అంటే? कौन सी सभा है वो? ఏంటా సభ? कौन सी है? మొట్టమొదట కొండ మీద ప్రసంగం. तो पहाड़ पर के संदेश। ఇంతవరకు అలాంటి ప్రసంగాలు ఎవరు చేయలా. अभी तक इस तरह का उपदेश कोई नहीं किया, ఇంతకు ముందు ఎవరు చేయలా. कोई भी इतना बड़ा सभा का आयोजन नहीं ఇక किया, ముందుకు ఎవరు చేయలేరు. आगे को भी कोई नहीं कर सकता। అలాంటి సభను ఎవరు చేయలేరు. इस तरह की सभा को कोई नियुक्त नहीं कर सकता। అది ఒలీవల కొండ మీద యేసు ప్రభు ఏర్పాటు చేసిన సభ. वो जैतून के पहाड़ पर यीशु मसीह का नियुक्त किया गया सभा है। అందుకని इसलिए ఇక్కడ ఏమంటాడంటే, क्या कहता है? గృహ నిర్వాహకుడు నిందారహితుడై ఉండాలి, निरंकुश స్వేచ్ఛాపరుడై ఉండాలి, ముక్కోపి అయి ఉండకూడదు. तो गुस्सा करने वाला नहीं होना चाहिए, ఇంకోటి निरंकुश ఆలోచించండి. तो होना चाहिए। సంఘంలో कलिशा में కొంచెం ఎల్డర్గా ముందు మనం పెడితే अगर कोई एल्डर है करके हम आगे रखते हैं तो ముక్కోపిగా ఉండకూడదు. वो गुस्सा वाला नहीं होना चाहिए। చిన్న చిన్న విషయాలు కోప్పడకూడదు. छोटे छोटे विषय में भड़कना नहीं चाहिए, కోప్పడకూడదు. गुस्सा नहीं करना అందుకే चाहिए, అంటే ముక్కోపిగా ఉండకూడదు. इसलिए गुस्सा करने वाला नहीं होना చూడండి, चाहिए। 7వ వచనం రాయబడింది. 7वें वचन में लिखा हुआ है, 7వ వచనం రాయబడింది. 7वें वचन में लिखा हुआ है, తర్వాత మద్యపానీయముగా ఉండకూడదు, पियक्कड़ नहीं होना चाहिए, తాగుబోతు ఉండకూడదు, पियक्कड़ नहीं होना चाहिए, కొట్టువాడు, ना मारपीट करने वाला, కొట్టువాళ్ళుగా ఉండకూడదు, मारपीट करने वाले भी नहीं होना चाहिए, చిన్నదాని పన్నదాని జగడాలు ఆడుకోవటం, छोटी मोटी विषय में लड़ाई झगड़ा करना, కొట్లాట్లాడుకోకూడదు, मारपीट करने वाला नहीं बनना चाहिए, దుర్లాభమును ఆపేక్షించకూడదు, नीच कमाई की लोभ ही नहीं होना चाहिए, దుర్లాభమును ఆపేక్షించకూడదు. नीच कमाई का मन नहीं होना चाहिए। ఈ తీతు పత్రిక అంతా మీరు చదివితే अगर तीतुस की पत्री सारा पढ़ेगा तो సంఘములో ఉన్న క్రైస్తవుడు గాని, కొత్తగా చేర్చబడిన వాళ్ళు గాని, కాపర గాని ఎలా ఉండాలో అది కరెక్ట్ గా నిర్దేశించి చెప్తున్నాడు ఈ మాటని. तो अगर तीतुस पत्री पढ़ेगा तो इसमें कलिशा का चाहे विश्वासी हो, चाहे नया हो, पुराना हो, पासवान हो, तो किस तरह रहना चाहिए कलिशा में आने वाला। 8వ వచనం 8वें वचन में कहता है, అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి. 8 में लिखा है, पर अतिथि सत्कार करने वाला, भलाई का चाहने वाला, संयमी, न्यायी, पवित्र और जितेंद्रिय हो। చూసారా, देखा, ఇవన్నీ క్రైస్తవుడు, రక్షించబడ్డటువంటి క్రైస్తవుడికి ఉన్నటువంటి పరిశుద్ధత యొక్క క్వాలిఫికేషన్ అండి ఇది. तो उद्धार पाए हुए ईसाइयों का होना चाहिए इस तरह के लक्षण। 9వ వచనం చూస్తే, अच्छा 9 देखेगा, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాటను ఖండించుటకును, శక్తి గలవాడగునట్లును, ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండాలి. तो वचन 9 में लिखा है, और वे विश्वास योग्य वचन पर जो धर्मोपदेश के अनुसार है स्थिर रहे, कि खरी शिक्षा से उपदेश दे सके और विरोधियों का मुंह भी बंद कर सके। బలి రాశాడు, विरोधियों का मुंह बंद कर విరోధుల యొక్క మూల అంటే ఎవరైతే యేసు ప్రభుని గురించి చెడ్డగా మాట్లాడతారో వాళ్ళ నోళ్ళు మూయించాలి. मसीह यीशु का विषय में जो खिलाफ बोलते हैं उनका मुंह बंद कराना चाहिए। సంఘంలో బాగా నేర్చుకోవాలి. कलिशा में इस तरह का सीखना चाहिए। పౌలు విషయం ఇక్కడ ఏంటంటే, पौलुस की बात क्या है कि క్రీస్తుని అనుసరిస్తున్నాను, मैं मसीह की सी चाल चलता हूँ, క్రీస్తు యొక్క సందేశాన్ని అందుకున్నాను. मसीह के संदेश को पा चुका हूँ। ఒకప్పుడు దోషకుడిని, एक समय तो निंदा करने वाला था అంతకుడిని और हत्यारा था, ఒప్పుకున్నాడు, मान लिया उसने, ఒప్పుకున్నాడు. मान लिया अपना। ఇప్పుడైతే अभी నేను క్రీస్తు సందేశాన్ని మీకు అప్పచెప్తున్నాను, मसीह का संदेश को मैं आप तक पहुंचाया हूँ, మీకు అప్పచెప్తున్నాను. కాబట్టి इसलिए నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చెప్పాలి. मैंने जो आज्ञा सुनाए ना उन्हीं बातों को बताना है। ఈ ఆజ్ఞ ఎక్కడిది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఇది ये जो आज्ञा कहाँ से आया? परमेश्वर की ओर से आया। సంఘములో ఏకత, ఐక్యభావం ఉండాలండి. कलिशा में एकता होनी चाहिए, ఐక్యభావం ఉండాలి. एकता होनी चाहिए। హితబోధ విషయమై జనులను హెచ్చరించే వాళ్ళుగా ఉండాలి. तो स्थिर रहे कि खरी शिक्षा का उपदेश दे सके, జనులను హెచ్చరించాలి. दूसरों को संदेश देने वाला ఎట్లా? होना चाहिए। कैसा? నెమ్మదిగా, बड़े आराम से, నెమ్మదిగా, बड़ी आराम से, ప్రేమగా प्रेम पूर्वक వాళ్ళని మనం తప్పు లేదా తప్పు అని చెప్పాలి. उनकी गलती को गलत करके बताना पड़ेगा। ఎందుకంటే क्योंकि సంఘంలోకి వచ్చింది మనం నేర్చుకోవటానికి, कलिशा में आए हम सीखने के लिए, నేర్చుకోవటానికి. सीखने के लिए ఇక్కడే నేర్చుకోవాలి. यही सीखना है। ఇక్కడ గనక మనం నేర్చుకోకపోతే अगर कलिशा में नहीं सीख पाया
ప్రపంచంలో ఎక్కడ ఒక మంచి మనిషిగా మనం అవలేం. तो कहीं और जाके हम अच्छे इंसान बन ही नहीं सकता. సంఘములో గనక మనం మంచి మనిషిగా కాకపోతే अगर कलिसिया में हम अच्छे इंसान नहीं बन सका ఇక ప్రపంచంలో ఎక్కడ కూడా మనం మంచిగా ఉండలేం. और दुनिया भर में कहीं पे भी जाओ आप तो अच्छा बन ही नहीं सकते. లోకమంతా గల్తీలు అంటాడు దృష్టత్వంతో నిండి ఉందంట. में लिखता है सारा संसार जो है दुष्टत्व से भरा हुआ है. అందుకే యేసు ప్రభుల వారు సంఘాన్ని స్థాపించి ఈ సంఘములోకి మనుషుల్ని తీసుకురమ్మని తన బోధలో హెచ్చరించాడు. इसलिए यीशु मसीह ने कलीसिया की स्थापना किया. इस कलीसिया के अंदर लोगों को लाने के लिए बताया. ఇందు సిద్ధమే तो कहता है भोज तैयार है. యేసు అన్నాడు यीशु ने कहा ఇందు సిద్ధమే. भोज तो तैयार किया गया है. చాలా మంది సాకులు చెప్తున్నారు. बहुत सारे लोग हैं जो बहाना बताते हैं. రాటానికి సాకులు చెప్తున్నారు. आने के लिए भी बहाने बताते ఇందు हैं. సిద్ధమే. भोज तो तैयार है. చక్కని దూడను కొవ్విన దూడను వధించాం. अच्छी मेमने को वध किया गया है. మంచి స్వాదిష్ట భోజనం ఏర్పాటు చేశాం. अच्छी स्वादिष्ट भोजन तैयार किया गया. ఉపమానంగా చెప్తున్నాడు ఈ మాట. वो दृष्टांत के तौर पर बताता है అంటే మనకు అర్థమవటానికి ताकि हमें समझ में आ सके. భూ సంబంధమైన మాటలు ఎందుకు చెప్తున్నాడంటే हमारे सामने के विषय को लेकर क्यों बताता వీటిని है. బట్టి పరలోక విషయాలు మనం అర్థం చేసుకుంటాం. इन विषयों के द्वारा स्वर्गीय विषयों को हम समझ सके. చక్కగా ఇందు భోజనం సిద్ధపరిచింది. इसलिए कहता है अच्छी तरह भोज तैयार की गया है. మనుషుల్ని మరి ఆహ్వానిస్తున్నారు. लोगों को आमंत्रित कर వాళ్ళు रहे రాట్లా. नहीं आ रहे लोग. వాళ్ళు ఏదో సాకులు చెప్తున్నారు. कोई ना कोई बहाना बता रहे. కోపం వచ్చింది. गुस्सा आ गया. యజమానుడు కోపం వచ్చింది. मालिक को गुस्सा आ गया. వెళ్ళండి कहा కంచిలోకి వెళ్ళండి, जाओ सड़कों में जाओ, రాజమార్గంలోకి వెళ్ళండి, राजमार्गों में जाओ వీధుల్లోకి వెళ్ళండి, और सड़कों में जाओ. కుంటి వాళ్ళను గుడ్డి వాళ్ళను ఎవరిని కనపడ్డ వాళ్ళని కనపడేవాడు తీసుకురాడు. जो भी मिला अंधा लंगड़ा लुल्ला कोई भी मिला सबको लेके आओ बोला. నా గృహము నిండాలి, क्योंकि मेरा घर भरना है. నా ఇల్లు నిండాలి. मेरा घर भरना है. ఇంకో మాట అన్నాడు, एक और भी बात ఇంకా कहा, ఖాళీగానే ఉంది, और भी खाली है, ఇంకా ఖాళీగానే ఉంది. और भी खाली है. యేసు ప్రభు పంపించాడు यीशु मसीह ने भेजा है తీసుకురండి అని. लाने के लिए. మరి పోయిన వాళ్ళు जो गए हैं తీసుకొచ్చారు కొంతమందిని. ले आए कुछ लोगों को. ఇంకేమంటున్నాడు, और क्या कहता है, ఖాళీగా ఉన్నారు. अभी खाली और है. ఈరోజు మనతో మాట్లాడుతున్నా, आज हमसे ही बात करता है, మీతో మాట్లాడుతున్నా, आपसे बात कर रहे నా ద్వారా మీతో మాట్లాడు. मेरी द्वारा आपसे बात कर रहे. సంఘంలో మనం చూసినప్పుడు जब कलिशम हम देखते हैं అయ్యో సంఘం ఇంకా ఖాళీగా ఉండే చైర్లు, और भी खाली है चेयर अभी भी, ప్రార్థన చేయాలి, हमें प्रार्थना करना चाहिए, మనం పోయి ఆత్మను हम తీసుకురావాలి. जाके आत्मा को लेके आना चाहिए. ఇప్పుడు క్రేతులో ఎందుకు తీతుని పెట్టాడు, क्रेती में तीर्थ इसको क्यों रखा है, ఎందుకు పెట్టాడు? क्यों रखा है. అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళ లోపాలు కొంచెం నువ్వు సరిచేయి, इन यहाँ के लोगों का कमियों को तुम थोड़ा सुधारो, बोल సరిచేయి. सुधारो. 14వ వచనం అనుకుంటా, చూద్దాం ఒకసారి. 14 में देखिएगा 14వ వచనం. 14వ వచనంలో పవిత్రులకు అన్నియు 14వ వచనం కదా, సారీ విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. చూడండి ఇక్కడ ఏం రాయబడింది, విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా. 13వ చూడు, 13వ చూడ 12 ఇక్కడ రాయబడి ఉంది విశ్వాస 15 में लिखा है आधा से, पर अशुद्ध और अविश्वासियों के लिए कुछ भी शुद्ध नहीं है, वरन उनकी बुद्धि और विवेक दोनों अशुद्ध है. ఇక్కడ విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వాటిని కఠినముగా గద్దించమంటే ఏంటి? जो विश्वास के विषय में भले होने के लिए वो अच्छी तरह डांटो करके बोलता है. అంటే గద్దించంటే అర్థం ఏంటి? डांटने का मतलब क्या है, వాడు సరైన మార్గంలో రావాలని. क्या ताकि वो लोग अच्छी मार्ग में आ सके. వాళ్ళ మీద మనకేమన్నా ద్వేషం అని కాదు, उनके ऊपर हमें कोई गुस्सा बोलकर नहीं है. నిజంగా మనకు వాళ్ళ మీద ద్వేషం, మన పరలోకానికి వెళ్ళం మనం. अगर दूसरे के ऊपर हम द्वेष रखेंगे तो खुद हम स्वर्ग में नहीं जाएंगे. పక్షపాతం చూపిస్తే పరలోకానికి వెళ్ళం మనం. अगर पक्षपात दिखाएंगे तो स्वर्ग राज्य में नहीं जाएंगे. నాకు నేను కాపాడుకోవాలి, मुझे तो अपना आप को बचाना होगा, నాకు నేను కాపాడుకోవాలి, तो अपना आप को बचाना ही है. ఇతరులని ప్రభువులోకి నడిపించాలి. अपना आप को बचाते हुए दूसरों को प्रभु में लाना శుద్ధ है. మనసు పంచువాడు శుద్ధ మనసుతో పంచవలెను. तो लिखा है वह बांटने वाला शुद्ध मन से बांटे. ఎలాగంట? कैसे? పంచువాడు बांटने वाला శుద్ధ మనసుతో పంచాలి. शुद्ध मन से बांटे. అంటే వాక్యాన్ని, ఇక్కడ వాక్యం పంచేవాడు तो यानी कि वचन बांटने वाला శుద్ధ మనసు ఉండాలండి. शुद्ध मन वाला होना चाहिए. అందరినీ ప్రేమించాలి, सबसे प्रेम करे. లోపం ఉంటే గద్దించాలి. अगर कमी होगा तो उन्हें गुड़कना ही पड़ेगा. ఇది తప్పు అంటే ఇది తప్పు. अगर गलत हो तो गलत है. అందుకే అంటున్నాడు ఇక్కడ, इसलिए कहते हैं यहाँ पे, విశ్వాస విషయములో స్వస్థలకు నిమిత్తం వాటిని కఠినముగా గద్దించుము. अगर विश्वास के विषय में शुद्ध होने के लिए उन्हें डांटो करके बोलता స్వస్థత है. అంటే ఏంటి? ఇక్కడ ఏం స్వస్థ? शुद्ध होने का मतलब क्या है? విశ్వాసంలో. विश्वास के विषय में. రోగస్తులని మరి స్వస్థులుగా చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళకి సేదు ముందైనా సరే తల్లి కఠినంగా తాగిచ్చింది. अगर रोगी है बच्चे, अगर दवाई कड़वी भी क्यों ना हो, माँ बड़ा कठोरता से वो दवाई को पिलाती है ना. సిస్టర్ అంటది, सिस्टर कहती है
నాకు ఇంజక్షన్ వేసినప్పుడు భయం, तो सुई लगाने की डर लगती है। నలుగురు అది పట్టుకుంటారంట, 4-5 लोग पकड़ते थे మంచానికి కట్టేస్తారంట. तो चारपाई में बांधते थे। ఎందుకు? क्यों? కూతురు మీద ఉన్న పగ, तो बच्ची के ऊपर कोई दुश्मनी है क्या? వాళ్ళ తాతకి మనవల మీద పగ, उनका दादा को पोती के ऊपर कोई दुश्मनी है क्या? వాళ్ళ నాన్నకి ఏమన్నా కూతురు మీద పగ उनको पिताजी को बेटी के ऊपर कोई दुश्मनी है क्या? కాదు. नहीं, రోగం పోవాలి, उनको बीमारी ठीक होना है, స్వస్థత జరగాలి. तो शुद्ध और चंगी हो जानी है। కాబట్టి इसलिए మంచానికి కట్టేసైనా సరే ఇంజక్షన్ చేసేవాళ్ళు तो అంట. चारपाई में बांध कर भी सुई लगाते थे। మీరు అంత కఠిన వాళ్ళు అనేదంట, మీరు ఎంత కఠిన వాళ్ళు, मतलब क्या इतना कठिन है क्या? మీరు చంపుతారా क्या आप मार डालोगे? అనేవాళ్ళు. ऐसा తెలిసి తెలియ పాప మీద అంటారు. तो अनजाने में बोलते हैं। ఆత్మస్థితిలో కూడా అదే, आत्मिक स्थिति में भी ऐसा ही है, సంఘంలో కూడా అదే, कलिशे में भी यही है, అర్థం చేసుకోలేకపోతే. नहीं समझ पाते मगर। కాబట్టి ఇక్కడ इसलिए చూడండి, देखिए, తన స్వార్థ ద్వారా శ్రమపడి కష్టపడి ఒక వ్యక్తిని ప్రభువులోకి రక్షించాడు పౌలు. ఆ వ్యక్తే తీతు. तो अपने सुसमाचार के द्वारा उन्हें प्रभु में बचाया है और उसके लिए बहुत कष्ट किया है। वही व्यक्ति है तीतुस। అందుకే వాక్యంలో సెలవిస్తుంది, इसलिए वचन कहती है ఒక ఆత్మను కనాలంటే ప్రసవ వేదన పడాలంటండి. एक आत्मा को प्रभु में लाने के लिए और जिंदगी भर बच्चा जच्चा का पीड़ा सहना है। అంటే వాళ్ళకి ఆ సత్యాన్ని లోపల ఉంచాలి, वो सच्चाई उनकी हृदय में रखने के ఆ लिए లోపల నుంచి ఆ సత్యంలో వాళ్ళని నడిపించాలి. उस सच्चाई में उन्हें चलाना है, క్రీస్తు ప్రేమ వాళ్ళకు చూపించాలి. मसीह का प्रेम उन्हें दिखाना है। అందుకే అంటాడు, इसलिए कहता है పుట్టువాడు గాని, तो मारपीट करने वाला ना हो, మద్యపాని గాని, पियक्कड़ ना होने గృహ वाला, నిర్వాహంలో మంచి పేరు కలిగిన వాడు, अच्छे नाम रखने वाला होना మంచి चाहिए, పేరు కలిగిన వాడిని, अच्छे नाम रखना चाहिए। అలాంటి వాళ్ళని నువ్వు ఎన్నుకో. इस तरह के लोगों को तुम चुनो। అసలు ఇంకొక విషయం తెలుసా, एक और बात पता है, క్రేతీయులు చాలా భయంకరులండి. क्रेते के लोग बहुत भयानक लोग हैं। చూడండి 12వ వచనం కనుక మనం చదివితే, 12 में पढ़ेगा तो క్రేతీయులు చూడండి, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధీకులను దుష్టముఖములను సోమరులకు తిండిబోతులై ఉన్నారంట. చూడండి, तो 12 वचन में लिखा है, उन्हीं में से एक जन ने जो उन्हीं का भविष्य रखता है कहा है, क्रेती लोग सदा झूठे, दुष्ट पशु और आलसी पेटू होते हैं। ఇక్కడ పౌలు గారు అయ్యా వీళ్ళ గురించి ఒక అతను చెప్పాడు నాకు, पौलुस कहता है तीतुस से, मुझे तो इनके बारे में किसी एक ने बताया था, వీళ్ళ గురించి ఒక అతను చెప్పాడంట. एक बात बताया था इनके विषय में। ఆ వ్యక్తి ఎవరంటే, वो कौन था? ఆ వ్యక్తిని మనకు చరిత్రపూర్వకంగా చెప్తున్నాడు ఈ విషయాలు. वो इतिहास को लेकर वो बता रहे। చరిత్రపూర్వకంగా అంటే పౌలు చెప్పలేదు బైబిల్లో, पौलुस ने नहीं बताया। చరిత్రలో इतिहास के अनुसार క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలోనంట, मसीह पूर्व 600 साल में, అంటే ఆ యొక్క సంవత్సరంలో జీవించిన వాడు 600 साल में जीने वाले గ్రీకు కవి, तो यूनानी का एक कवि ने దేవుని భయం కలిగినటువంటి అనే ప్లేటు తత్వవేత్త చెప్పాడంట అబిమేసిస్ అనే వ్యక్తి అని. तो वहां पे एक तत्ववेत्ता ने बताया था अभी में से एक व्यक्ति है बोलकर। ఇక అనేక పురాణ గాథల్లో కూడా క్రేతీయుల గురించి రాయబడి ఉందంట. बहुत सारे कथाओं में भी क्रेतियों के बारे में लिखा हुआ था। ఈ క్రేతీయులలో క్రైస్తవ యొక్క బోధ, క్రైస్తవుల యొక్క సంఘం యొక్క స్థాపన ఎవరు చేసేదో తెలియదు. इस क्रेतियों के बीच में कौन कलिशा की स्थापना किया पता नहीं था, అది ఎవరు చెప్పలే, ఇక్కడ कोई नहीं बताया। ఎవరు అక్కడ సంఘం స్థాపించాడో किसने वहां తెలియదు. पे स्थापना किया ये तो नहीं मालूम था। మరి పౌలు పై ప్రదేశాలు వెళ్ళేటప్పుడు ఎవరైనా సువార్తిని, ఆ సువార్త రక్షించబడి అతను క్రేతులోకి వెళ్ళి అతను ప్రయాసపడి కొంతమందిని గుమ్ముగూడ్చడం తెలియదు. ये भी नहीं पता, क्या पता पौलुस के सुसमाचार कहीं और से सुना और वो क्रेती में जाके लोगों को इकट्ठा किया, कलिशा की स्थापना हुई हो, ये तो नहीं पता था। నేను ఒక విషయం చెప్తాను. मैं एक बात कहता हूँ, 1997 1997 में మనము లాడుసరాయిలో సేవ మొదలు పెట్టాం. तो हम लाड़ूसराय में सेवा शुरू करा था। ఒక రూమ్ తీసుకున్నాం, एक कमरा लेकर, దగ్గర 100 మంది వచ్చేవాళ్ళు. तो लगभग 100 लोग आते थे। అయితే तो फिर ఒక రోజు एक दिन మన విశ్వాసులు రామారావు బ్రదర్ అక్కడ ఉంటాడు. हमारा विश्वासी जो रामारा भाई वहाँ रहता था, ప్రతి శుక్రవారం సువార్త జరుగుతుంది. वहाँ सुसमाचार होते थे हर शुक्रवार వాళ్ళ को। పక్కనే ఒక అన్ని జనుడు तो ఉంటున్నాడు. वहाँ उनके बगल में एक अन्य जाति परिवार रहती थी। అతను ఏదో CSF లోనో దేంటోనో జాబు. वो कोई CSF में काम करता था। కానీ భార్యాభర్తల మధ్య మంచి నిష్ఠాగరిష్ఠులు, మంచి దేవుని భక్తి కలిగిన వాళ్ళు. तो पति पत्नी जो बड़े निष्ठा के साथ भगवान का भक्ति करने वाला था, యేసు ప్రభువు నమ్మే వాళ్ళు కాదు, यीशु को नहीं मानते थे। వాళ్ళు ఉన్న భక్తిలో వాళ్ళు బాగుండేవాళ్ళు. वो जो भक्ति रखते थे उसी में पक्के रहते थे। ఒక రోజు నేను 4 గంటలకు వెళ్ళాను. एक समय में 4 बजे गया था, అయితే వాళ్ళు లేరు, वो नहीं थे, తలుపేసి ఉంది. दरवाजा बंद थे। జాగ్రత్తగానండి, ध्यान से ఎందుకు सुनिए, చెప్తున్నాను ఈ మాట. मैं क्यों बता रहा था। అతను వచ్చాడు, वो आया,
కూర్చున్నాడు. बैठा నేను బయట పైన పైన రెండో అంతస్తు చాలా మంది ముందు బాగా ఖాళీ ఉంటది. तो दूसरी फ्लोर थी, आगे छत खाली था, वो बैठा था, కూర్చున్నాను. मैं बैठा हुआ था, నా దగ్గరికి వచ్చాడు. वो मेरे पास తెలుసు ఆయనకి మేము పోలీసులు అని. वो जानता था हम पुलिस वाले हैं, పోలీసు అని తెలుసు. जानता था, నా దగ్గరికి వచ్చాడు. मेरे पास आया, అలా భార్య అలా పుట్టింటికి వెళ్ళిపోయింది. उनकी पत्नी जो है मायके में चली गई थी, ఇతను ఒక్కడే. वो अकेला है, నేను కూర్చున్నా. मैं बैठा हुआ था, సార్ నమస్తే సార్ అన్నాడు. तो उन्होंने बोला नमस्ते सर, నేను నమస్తే అన్నాను. मैंने भी नमस्ते कहा, సరే ఒక్కడే కూర్చున్నారు ఏంటి అన్నాడు. सर आप अकेला क्यों बैठा, కానీ पूछा, ఆయన బాగా ముందు తాగుతాడు. वो बहुत दारू पीने वाला था, బాగా తాగుతాడు. बहुत पीने वाला था, అయితే నన్ను అన్నాడు, मुझसे कहा మరి వీళ్ళేమో లేరు కదా, ये तो हमारा भाई लोग तो है ही नहीं, కొంచెం టైం పాస్ గా లోపల కూర్చుందాం तो అన్నాడు. थोड़ा समय बिताएंगे, अंदर बैठेंगे, आइए बोला, నేను అన్న ఇక్కడే కూర్చుందాంలే అన్నా. मैंने कहा कोई बात नहीं यहीं बैठेंगे, లేదు సార్, नहीं सर నేను ఒక మందు బాటిల్ తెచ్చాను, मैं एक दारू का बोतल लाया हूँ, అప్పుడు దాకా మనం టైం పాస్ తాగుదాం. तब तक टाइम पास के लिए हम पियेंगे, आए आओ बोला, నేను తాగనన్నా. मैंने कहा मैं नहीं पीऊंगा, తాగరా, अब मैं नहीं पीते आप ఎందుకు తాగరు అన్నా. आप क्यों नहीं पीते हो बोला, హృదయం దేవాలయం, मैंने कहा हृदय परमेश्वर का मंदिर है, హృదయంలో ప్రభు ఉంటాడు. हृदय में प्रभु रहता है, హృదయం దేవుడికి ఇచ్చాను నేను. हृदय मैंने अपने परमेश्वर को दिया हूँ, నేను మారు మనసు పొందాను. मैंने मन फिराव किया हूँ, ఒకప్పుడు నేను ఫుల్ గా తాగేవాడిని, एक समय मैं बहुत ज्यादा पीता था, స్మాక్ తాగేవాడిని, स्मैक भी पिया, అభీవం अभी తాగేవాడిని, भी पिया, గుటక తులసి రజనీగంధ రాజ అన్ని తినేవాడిని, ये गुटखा तुलसी रजनीगंध राजधानी सभी खाता था, మందు తాగేవాడిని, दारू पीता था, విచ్చలవిడిగా తిరిగేవాడిని. मन मर्जी के अनुसार घूमता నేను था, యేసుని నమ్ముకున్నాను. अब तो मैंने यीशु को अपनाया हूँ, యేసుని నమ్ముకున్నాను. मैंने यीशु को अपनाया हूँ, ప్రభువులో ఉన్నాను. मैं अभी प्रभु यीशु में हूँ, నేను తాగను. इसलिए मैं कोई ऐसी चीज नहीं पीता, నా హృదయం పరిశుద్ధమైన దేవాలయానికి స్థానం ఉంది. तो मेरा हृदय जो पवित्र मंदिर है करके बताया, వెంటనే ఆయన అన్నాడు, तुरंत उसने कहा నాకు చెప్పండి దాని గురించి అన్నాడు. मुझे बताइए इस आयतों के बारे में बोला, నేను ఈ రోజు రమ్మంటారా మీ దగ్గరికి అన్నాడు. मैं आऊँ क्या आज आपकी प्रार्थना में करके पूछा। రోజు మీరు చప్పట్లు కొడుతూ పాటలు పాడుతుంటారు, ఇదేనా మీరు చెప్పుకునేది అన్నాడు. अच्छा हर दिन आप इकट्ठा होके ताली बजाते हुए गीत गाते आपस में इन्हीं बातों को चर्चा करते हो क्या बोला, అవును అన్నా. मैंने कहा हाँ, ఈ రోజు నన్ను రమ్మంటారా? आज मैं आऊँ क्या, రమ్మన్నా. हमने कहा आइए, వచ్చాడు. वो आ गया, 40 నిమిషాలు వాక్యం విన్నాడు. 40 मिनट वचन सुना, వాక్యం విన్న వెంటనే वचन सुनते ही బయటకు వచ్చి बाहर आकर నా కాళ్ళు పట్టుకున్నాడు. मेरा पैर पकड़ा, ఈ రోజు నుంచి आज से నా గురువు నువ్వే, मेरा गुरु आप ही हो, నా గురువు, मेरा गुरु, నేను యేసుని నమ్ముకున్నాను. मैं यीशु को विश्वास करता हूँ। ఆయన ఎలాంటి టీచర్ తెలుసా? वो कैसे इंसान है पता है, ప్రతి రోజు సాయంకాలం మొత్తం 2-3 మందు తాగేవాళ్ళని తీసుకొస్తాడు. तो हर दिन ड्यूटी से आते वक्त 2-3 जनों को दारू पीने वाला अपने संगी लोगों को लाता था, భార్య 2 పిల్లలు, पत्नी और 2 बच्चे थे, వీళ్ళని బయట పంపిస్తాడు. इनको घर से बाहर कर देता है, తాగుతారు. वो अंदर बैठ के पीते हैं, 10 గంటలు తాగుతాడో 11 గంటలు తాగు తెలియదు. तो 10-11 बजे तक भी पीता था, చలికాలం పిల్లల్ని చలిలో కూర్చోబెడతాడు. तो ठंडी मौसम में भी परिवार बाहर बैठती थी, ఎన్నోసార్లు कई बार ఆ అమ్మాయి చెప్పుకుని ఏడ్చిందంట. वो कई बार बताकर रोती थी, ఏడ్చిందంట. रोती थी, అయితే तो फिर ఆ అమ్మాయి కూడా మంచి భక్తురాలు. वो भी अच्छी भक्ति करती ఓ थी, స్వాతి मूर्तियों का, మూర్తి పూజ కూడా చేస్తుంది. मूर्ति पूजा का भक्ति करती थी, ప్రతిరోజు ఓ నిష్ఠ, बड़ा निष्ठा से व्रत ప్రతి సోమవారం ఉపవాసం ఉంటుంది. हर सोमवार को व्रत रखती थी, ఏం తిందో. कुछ नहीं खाती थी, అయితే तो फिर 15 రోజుల తర్వాత ఆ అమ్మాయి వచ్చింది. तो 15 दिन के बाद वो आ गए, వచ్చేటప్పటికి जैसे ఇల్లు మార్పుగా ఉంది. घर के अंदर स्थिति बदला हुआ था, అర్థం కాలే అమ్మాయికి. उस औरत को समझ में नहीं आई, భయం పడుతుంది ఈ అమ్మాయికి. उसको तो डर लग रहा था, సాయంకాలం వస్తాడు, फिर शाम को आएगा, ఎవరినో ఒకరిని తీసుకొస్తాడు, कुछ और लोगों को भी लेके आएगा, తాగుబోతాడు అనుకున్నా. पियकड़ों को लाएगा पर के डर रही थी, వచ్చాడు. वो आ गया, రావటంలోనే आते ही అక్కడ టిఫిన్ పెట్టాడు, तो नाश्ता रख दिया, మోకరించాడు, तो घुटनों में आ गया, ప్రార్థన చేస్తున్నాడు. प्रार्थना करने लगा, ఈ అమ్మాయి చూస్తుంది, तो देख रही थी ఏంటి మార్పు, क्या इनके अंदर बदलावट, ఏంటి మార్పు. क्या है वो बदलावट, ఆమె అంది, उसने कही సోమవారం వచ్చింది, सोमवार को ఉపవాసం చేద్దాం. वो उपवास रखने की बोली, నేను ఈ రోజు ఉపవాసం చేయను, उन्होंने कहा आज से मैं उपवास नहीं करूंगा, నేను యేసుని నమ్ముకున్నాను, मैं यीशु को विश्वास किया हूँ, నేను మారు మనసు పొంది. मैंने मन फिराव किया ఆ हूँ। అమ్మాయి అంది, उस लड़की औरत అయ్యో ने మన कहा, కులం వేరు మన మతం వేరు, उन्होंने बोला हमारा जाति धर्म अलग है, తెప్పించి దానా हे पागल, ఏమిచ్చింది నీకు మన కులం మన మతం. हमारा धर्म जाति ने हमें क्या दिया, రోజు మిమ్మల్ని సల్లిలో కూర్చోబెట్టేవాడిని, मैं हर दिन आपको ठंड में बिठाता था, 2 పిల్లలను సల్లిలో 2 కూర్చోబెట్టేవాడిని, बच्चों को बाहर बिठाता था, నిన్ను సల్లిలో मुझे కూర్చోబెట్టేవాడిని, बाहर ठंड में కోపం बिठाता వస్తే था, నిన్ను కొట్టేవాడిని, मारता था मैं आप लोगों को, నిన్ను కొట్టేవాడిని. मारता था, ఏంటి మనకు చేసింది, क्या मिला हमें, ఏమొచ్చింది మనకి. क्या मिला इन चीजों से हमें, వెంటనే ఆ అమ్మాయి కూడా దేవుడు నమ్ముకుంది. तुरंत उसने भी यीशु मसीह पर विश्वास किया, వెంటనే ఆ అమ్మాయి దేవుడు నమ్ముకుంది. विश्वास किया यीशु मसीह पर। సేవ చేస్తున్నారు ఇప్పుడు ఆగ్రాలో ఇటావాలో, इटावा में अभी वो लोग सेवा कर रहे हैं, సేవ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. अब सेवा कर रहे हैं इटावा में वो लोग, ఆయన సిఎస్ఎఫ్ లో దీంట్లో చేస్తున్నాడు. वो सीएसएफ में काम करता था, చూడండి, जयराम, జయరాం, అతని పేరు జయరాం. उनका नाम है जयराम, జయరాం. जयराम। చూడండి ప్రియులారా, देखिए प्रियो, కొంత సమయాన్ని నేను హెచ్చించాను, मैं थोड़ा समय उनके लिए नियुक्त किया था, కొంత సమయాన్ని थोड़ा హెచ్చించాను. ही समय नियुक्त किया, నా ద్వారా దైవాత్మ
ఆ పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. मेरे द्वारा पवित्र आत्मा प्रभु ने बात की। క్రీస్తుని నేను పరిచయం చేశాను. तो मसीह को मैंने उनसे मिलाया था। ఆ క్రీస్తు వాక్యం నా హృదయంలో పెట్టాను. मसीह का वचन उनके हृदय में रखा। అందుకే इसलिए భూమి మీద इस धरती पर అవిశ్వాసులకి దేవునికి మధ్యన ఒక పరిశుద్ధుడు ఉండాలి. तो अविश्वासी और परमेश्वर के बीच में एक पवित्र जन होने की जरूरत అన్ని है। జనులకి నిజమైన దేవుడికి మధ్యవర్తిలో ఒక పరిశుద్ధుడు ఉండాలి. अन्य जाति के और सच्ची ईश्वर के बीच में भी एक पवित्र जन की आवश्यकता है। పరిశుద్ధమైన వాక్యం చెప్పాలి. पवित्र वचन को बताना पड़ेगा। పరిశుద్ధమైన మార్గం నడిపించాలి. पवित्र मार्ग में चलाना पड़ेगा। మరి ఈ రోజు ఇప్పుడు వాళ్ళు आज अब ఒకరోజు ఢిల్లీ వచ్చారు. एक दिन दिल्ली आए थे, మా कुछ దగ్గరికి समय के बाद వచ్చాడు. हमारे पास आया। మైకులు కొనడానికి వచ్చాడు. वो माइक खरीदने के लिए आया। మైకులు, माइक మౌతులు, सेट खरीदने के लिए, బాక్సులు बॉक्स वगैरह खरीदने के लिए आया। ఏమన్నాడు తెలుసా? क्या बोला पता है? పాస్టర్ గారు पास्टर जी, నేను సువార్త స్థాపించి मेरे कलिसिया का स्थापना किया हूं। అనేక మందిని నేను तो నడిపిస్తున్నాను. बहुत सारे लोगों को प्रभु में चला रहा हूं। అట్లానే इसी प्रकार పౌలు గారి యొక్క సువార్త ఎవరో ఇన్నుంటారు. पौलुस के द्वारा सुसमाचार किसी और ने सुना होगा। ఆ వ్యక్తి తీతు ఆ వ్యక్తి ఈ క్రేతులోకి వచ్చి ఆయన వాక్యం చెప్పి కొంతమందిని నడిపిస్తూ ఒక సంఘాన్ని స్థాపించుంటాడు. तो वो व्यक्ति शायद क्रेते में आया होगा, वहां से कुछ लोगों को सुसमाचार सुनाकर और प्रभु में चलाकर कलिसिया की शायद स्थापना किया ఆ होगा। దినాలలో సంఘం బాగా ఉద్యమింపబడుతుంది. उन दिनों में कलिसिया बड़ी उन्नति से आगे बढ़ रही थी, బాగా ఉద్యమింపబడుతుంది. बड़ी उन्नति में आगे बढ़ रही చూసిన వాళ్ళందరూ కూడా సాక్షార్థులుగా ఉంటున్నారు. तो देखने वालों के भी लिए वो लोग अच्छी गवाही बन के रह रहे, సాక్షార్థంగా अच्छी ఉంటున్నారు. गवाही बन के रह रहे। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखिए ఎట్లాంటి వాళ్ళు అంటే క్రేతు వాళ్ళు कैसे थे क्रेते के लोग, ఎలాంటి వాళ్ళ మధ్యలో పౌలు వాళ్ళని ఆ తీతును వదిలిపెట్టి వచ్చాడు. कैसे लोगों के बीच में पौलुस ने तीतुस को छोड़ के आया వాళ్ళు था। అబద్ధికులంట, वो झूठ बोलने वाले हैं, దుష్టమృగాలు లాంటి वो వాళ్ళంట, दुष्ट पशु के समान సావర్లంట, आलसी भी है తిండిబోతులంట. और पेटू भी थे। ఇంకా और 14వ వచనంలో 14 वचन में వాళ్ళంట ఈదుల కల్పనా కథల్ని, సత్యం నుండి తొలగిపోయే మనుషుల యొక్క కట్టల్ని వీళ్ళు లక్ష్య పెట్టకుండా ఉండాలని చెప్పి వాళ్ళకి సత్య సువార్తను చెప్పాలని వదిలిపెట్టొచ్చాడు. और 14 में लिखा है कि यहूदियों की कथा कहानियों और उन मनुष्यों की आज्ञाओं पर मन ना लगाए जो सत्य से भटके जाते हैं। వీళ్ళకి తప్పుడు యొక్క సువార్త ఆయన చెప్పింది మంచిదేనేమో కానీ ఇక్కడ క్రేతులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక క్రమంలో లేకుండా ఉన్నారని ఇక్కడ అర్థమవుతుంది మనకి. तो हमें ये समझ में आता है कि पहले जो कलिसिया की वहां पे स्थापना की तो वो तो अच्छे चलाया होगा, मगर क्रेती के लोग ऐसे थे, गलत रास्ते में जा रहे थे। ఇక్కడ వాళ్ళని గద్దించడానికి, వాళ్ళ లోపాలను సరిదిద్దడానికి ఇక్కడ ఆ క్రేతులో ఈ పౌలు తీతును పెట్టాడు. तो ऐसा लोगों को, ऐसे कलिसिया के लोगों को सुधारने के लिए, प्रभु के मार्ग में लाने के लिए, उनको डांटने के लिए पौलुस ने तीतुस को रखा क्रेते में। ఇలా అలాంటి వాళ్ళు చూడండి. ये लोग किस तरह के लोग हैं वो भी देखिए। తీతు 1వ అధ్యాయము तीतुस के पहले अध्याय 16వ వచనం కనుక మనం చదివితే, वचन 16 पढ़ेगा तो దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. 1:16 में लिखा है, वे कहते हैं कि हम परमेश्वर को जानते हैं पर अपने कामों से उसका इनकार करते हैं, क्योंकि वे घृणित और आज्ञा ना मानने वाले हैं और किसी अच्छे काम के योग्य नहीं। ఎట్లా తెలుస్తుందంట? कैसे पता चल रहे हैं? వాళ్ళు క్రియల వలన ఆయనను ఎరుగనన్నట్టుగా ఉన్నారు. पर अपने कामों से उनका इनकार करते हैं। మనం దేవుణ్ణి నమ్ముకున్నాం అంటాం, हम भी कहते हैं हमें अच्छा विश्वासी हूँ, प्रभु पर भरोसा करता కానీ हूँ, క్రియలేని విశ్వాసం మొత్తం యాకోబు చెప్పాడు. लेकिन कार्य के बिना विश्वास मरा हुआ करके याकूब ने बताया। యేసు ప్రభు కూడా అన్నాడు, यीशु ने कहा, అనేక మంది నా నామములు వస్తారు, कई सारे लोग मेरे नाम से आएंगे, నా నామములను వస్తారు, मेरे ही नाम से आएंगे, అద్భుతాలు చేస్తారు, अद्भुत कार्य करेंगे, ఆశ్చర్యకార్యాలు చేస్తారు, आश्चर्य कार्य भी करेंगे, కానీ लेकिन వాళ్ళ ఫలాలను బట్టి తెలుసుకోండి. उनके फलों के द्वारा पहचान ఈ बोलते हैं। దినాలలో, इन दिनों में, ఆఖరి దినాల్లో इन आखिरी दिनों మన में మనుషుని ఫలాలు చూడాలండి. हमें इंसानों का, विश्वासियों का फलों को देखना है, ఫలాలు చూడాలి, उनका व्यवहार को देखना है, వాళ్ళు ఎలా ఉన్నారు. वो किस तरह के हैं। ఫలాలను బట్టి మనం చెప్పాలి వీళ్ళు కరెక్ట్ విశ్వాసులా, తప్పుడు విశ్వాసంలో उनके ఉన్నారు. फलों के द्वारा हम बता सकते हैं ढंग के विश्वास ये कैसे हैं। ఆ ఫలాలు బైబిల్లో ఉన్నాయి. वो फल के बारे में बाइबल में लिखा हुआ है, బైబిల్ ఎప్పుడైతే మనం బైబిల్ టాలీ तो చేసుకోవాలి. हमेशा बाइबल से ही हम तुलना करना ఒక होगा। క్రైస్తవుడు మీరు ఎప్పుడైనా బయట చూసారంటే, अब किसी भी विश्वासी को हम बाहर देखते हैं, కాపర్ని ఎప్పుడైనా చూసారంటే, कोई चरवाहा को भी देखते हैं आप, కాసేపు వాళ్ళతో గడిపారంటే थोड़ी देर उनसे समय बिताएगा उनके साथ, బైబిల్ త్రూ వాళ్ళని మనము చూడాలి, तो बाइबल के द्वारा उन्हें देखना होगा, देखना होगा। అది బైబిల్ గనక టచ్ కాకపోతే, तो बाइबल का अनुसार का नहीं है, ఓహో వీళ్ళు బైబిల్కి విరుద్ధంగా ఉన్నారు, ये समझना होगा हमें ये बाइबल का खिलाफ है, వాళ్ళ లోపం దిద్దాల్సిందే. तो उनका कमियों को तो सुधारना ही पड़ेगा। వాళ్ళు స్వస్థతగా అంటే
వాక్య విషయంలో స్వస్థత కలిగి మంచి మనసు కలిగి ఉంటే వాళ్ళని గద్దించాల్సిందే. अगर वचन के विषय में वो लोग अच्छे भले होने के लिए शुद्ध करने के लिए उन्हें तो डांटना ही पड़ेगा, గద్దించాలి. डांटना होगा, వాళ్ళ లోపాన్ని దిద్దాలి మనం. उनकी कमियों को सुधारना ही पड़ेगा. వాళ్ళు ఎలా ఉండాలంట, कैसा रहना होगा, ఎలా ఉండాలంటున్నాడు, कैसा रहना होगा बताता है. చదువుకున్నాం మనం ఇందాక. हमने पढ़ा था. ఇక మళ్ళీ ఇంకా 6వ వచనం కనుక మనం చదివితే इसी में छठी वचन को पढ़ेगा तो వాళ్ళు ఎలా ఉండాలి ఇంకా చెప్తున్నాడు. और भी बताता है वो लोग कैसा होना चाहिए. ఎలా ఉండాలంట, ఏకపతి ఒత్తుడు చూడండి. 5 అనుకుంటాను ఇక్కడ చూడండి. 5లోనున్నదా, 6లో ఇక్కడ ఏకప్రతి ఒత్తుడై ఉండాలంట. ఏకపత్ని ఒత్తుడు. जो निर्दोष और एक ही पत्नी के पति हो. ఇక్కడ 6లో ఏం రాశాడంటే, పెద్దగా నియమింపబడిన వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, అవినీతి ప్రవర్తన గాని అవిధేయత గాని లేని విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలి. तो 16 में लिखा है जो निर्दोष और एक ही पत्नी के पति हो, जिनके बच्चे विश्वासी हो और उनमें लुचपन और निरंकुशता का दोष ना हो. 6వ వచనం ఏమన్నాడు, ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయం నేరమోపబడిన వారై అవిధేయులుగాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చు. तो कहता है जो निर्दोष और एक पत्नी के पति हो, जिनके बच्चे विश्वासी हो, उनमें लुचपन और निरंकुशता का दोष ना हो, ऐसे लोगों को प्राचीन करके नियुक्त करो. చాలా మంది పాస్టర్లు ఉన్నారండి, बहुत सारे पासवान लोग हैं, వాళ్ళ పిల్లలు వాళ్ళతో రారు, उनके बच्चे तो उनके साथ आते ही नहीं है. కొన్నిసార్లు భార్య కూడా రాదు. तो कई बार उनकी पत्नी भी नहीं आती प्रार्थनाओं में. ఒక పాస్టర్ ఉన్నారు, తెలిసిన పాస్టర్ ఢిల్లీలో. दिल्ली में मैं एक पास्टर जी को जानता हूँ. ఎన్నో సంవత్సరాలు మేము సేవ చేస్తున్నా तो అంటాడు. कहता है मैं कई सालों से सेवा कर रहा हूँ. భార్య బాప్తిసం తీసుకోవాలా, पत्नी ने बपतिस्मा अभी तक नहीं लिया, కొడుకులు తీసుకోవాలా, ना बच्चे ने लिया, కూతుర్లు ना తీసుకోవాలా. बेटी ने ना बेटा ने. చూడండి, देखिए బాప్తిసాలు తీసుకోవాలా. बपतिस्मा ही नहीं लिया अभी तक. అదేమో నన్ను అడిగితే నా మాట వినరండి. और पूछने पर बोलता है तो मेरा सुनता नहीं है कोई. कहता చూడండి, అంటే ఇంటిని సరిగా పరిపాలించిన వాడు సంఘాన్ని ఏం పరిపాలిస్తాడండి. अच्छी तरह घर को ना संभालने वाला कलिसिया को क्या संभाल ఇక్కడ पाएगा. ఏమంటున్నాడు, क्या कहता ఈ है 6వ వచనంలో ఏమంటున్నాడు, छठी वचन में విశ్వాసులైన పిల్లలు గలవాడమై ఉన్నాడలా అంటున్నాడు. कहता है कि उनके बच्चे भी विश्वासी होनी चाहिए. పిల్లలు उनके बच्चे भी, పిల్లలు మనతో పాటు ఉండాలి, बच्चे हमारे साथ होने భార్య चाहिए, మనతో పాటు ఉండాలి. पत्नी हमारे साथ होनी చూడండి, चाहिए. పేతురు గారు విశ్వాసి. देखो पतरस को भी देखिए एक अच्छा विश्वासी ఎక్కడికి है. వెళ్తున్నా తన భార్యని ఎమ్మడి वो పెట్టుకెళ్ళి, कहीं पे भी जाता तो अपना पत्नी को साथ लेके जाता, భార్యని ఎమ్మడి పెట్టుకెళ్ళేవాడు. पत्नी को साथ लेके जाता था. పిల్లారా, तो చాలా మంది మా పాస్టర్లు ఉన్నారు, हमारे बहुत सारे पास्टर लोग हैं, ఈ రోజు ప్రేయర్ అండి నేను రానంటారు. तो बोलते हैं आज प्रेयर है मैं नहीं आऊंगा. పాస్టర్ గారు చెప్పండి, మీ భార్య చెప్పండి, मैं कहता हूँ आपकी पत्नी पास्टर जी को बोलिए, वो देख మీ लेगा. భార్య చెప్పండి, చూస్తుంది. आपकी पत्नी चलाएगी प्रार्थना. లేదండి వాళ్ళకి రావండి. तो बोलता है उनको नहीं आता, రావండి. उनको नहीं आता. बोलते हैं ఎందుకు రాదు, क्यों नहीं आता, నేర్పు. सिखाओ. సంఘంలో పెద్దలు ఉంటారు, कलिसिया के प्राचीन होते हैं, వాళ్ళకి అప్పచెప్పు. उनको सौंपो. సంఘంలో పెద్దలు ఉన్నారు, कलिसिया के प्राचीन हैं, వాళ్ళకి అప్పచెప్పు. उन्हें सौंपो. మాకు बोलता हूं. అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. बोलते हैं हमारे पास ऐसा कोई नहीं है. నిజంగా మన సంఘం ఎంత గొప్పదని सच्चे చెప్తాను. में अपनी कलिसिया कितनी अद्भुत है, నేను సాక్ష్యం ఇస్తాను. मैं गवाही देता हूँ. మరి పాస్ట్ మీ అంటారు, ఏమండి మీరు నెలలు ఉంటారు బయట, నెల సేవ చేస్తారు, మరి మీ సంఘాన్ని చక్కగా ఎవరు నడుపుతారు, మీకు సేవకులు ఉన్నారండి, మీకు మంచి మంచి చక్కగా నీ మాటని నీ ఆదిలో నడిచే సంఘంలో పెద్దలు ఉన్నారండి, వాళ్ళు చూసుకుంటారండి, మాకు ఎవరు లేరండి అంటారు. तो बोलते हैं आप इतना समय बाहर जाके समय बिताओ, महीना महीना सुसमाचार के लिए बाहर जाते हो, तो आपके पीछे चलाने के लिए आपकी कलिसिया में अच्छी पूर्णीय है, अच्छे बुजुर्ग है जो प्रभु में तरफीद पाए हैं, अच्छी तरह चलाने वाला आपके नीचे है, इसलिए आप रह पाते हो. हमारे पास तो कोई भी नहीं है. बोलते हैं అతిశయించువాడు దేవుని तो అతిశయించాలి. घमंड करने वाला परमेश्वर में ही घमंड करे. మన సంఘానికి ఎవరు చూసినా हमारी कलिसिया में अपनी कलिसिया में कोई भी आके देखता है, తారీఫే ఉంటది, तारीफ ही मिलती है, తారీఫే ఉంటది. तारीफ ही मिलती है. అందరు బట్టి మనం గర్వించాలి. तो इस विषय को लेकर हमें घमंड करना చిన్న చిన్న चाहिए. లోపాలు ఉంటే సరి చేసుకోవాలి. हाँ, अंदर कोई ना कोई कमियां होती है, वो तो सुधारना ही पड़ेगा. 10 మంది ఉంటే ఉంటాయి, 10 लोग आपस में मिलते तो कोई ना कोई विषय आती है. వాటిని సంఘ కాపరాలు సరి చేస్తూ ఉండాలి. उन विषयों को प्रभु का दास और दासी तो सुधारता ही रहेंगे. నిన్న ఇద్దరు దైవ సేవకులు వచ్చారు, कल चर्च में 2 सेवक लोग आए थे, మరి వచ్చి చూశారంట, उन्होंने आके देखा చర్చి చూశారంట, चर्च देखा, కింద పైన చూశారంట. ऊपर भी जाके देखा, नीचे आके भी देखा. నేను గ్రౌండ్ లో ఉంటే मैं तो ग्राउंड में था, నా దగ్గరికి వచ్చేవాడు సార్, मेरे पास आके बोल रहे थे
అయ్యో క్రిస్మస్ పండగ లాగా ఉంది. तो आपकी कलिसिया में ऐसा लग रहा है आज ही क्रिसमस पर्व है। ఎంతమంది యవనస్తులు ఆడపిల్లలు, कितना नौजवान लड़कियां हैं, సిస్టర్స్, कितना बहनें हैं। అబ్బా ఎలా ఉందండి మీ సంఘం పాష గారు, आपकी कलिसिया कितना अच्छी लग रही थी पास्टर जी। ఎంత చక్కగా ఆనందంగా క్రిస్మస్ లాగా ఉంది పాష గారు. ऐसे आनंद उठा रहे सबकी सब बड़ी क्रिसमस मानो ऐसा। ఇంకేమన్నా తెలుసా, और क्या बोल रहे पता है? వండే వాళ్ళు వండుతున్నారు. बनाने वाला बना रहे। ఏమంటున్నారు తెలుసా, क्या बोल रहे पता है? వండే వాళ్ళు వండుతున్నారు, खाना बनाने वाला खाना बना रहे, వడ్డించే వాళ్ళు వడ్డిస్తున్నారు, और परोसने वाला परोस रहे, ఆటలాడే వాళ్ళు ఆడుతున్నారు, खेलने वाला खेल रहे, పైన కింద బయట. ऊपर नीचे बाहर। ఎట్లుందండి, इतना अच्छा लग रहा है। మళ్ళీ లెక్కకు వచ్చి అంటాడు, वहाँ के बोलता है అబ్బా మీ యూత్ ఎలా ఉందండి పిల్లలు, आपकी यूथ कितना अच्छा है देखिए। ఇప్పుడు ఆడుతున్నారు బ్యాడ్మింటన్, तो बैडमिंटन वगैरह खेल रहे थे। అబ్బా మీ యూత్ ఎలా ఉందండి. आपके यूथ कितना अच्छा है। ఆ పక్కంట ఆయన చెప్తున్నాడు, तो बगल में जो एक और से कह रहा था ఈ రోజుల్లో సంఘంలో 10 గంటలకి 11 గంటలకు వాక్యం అయితే పరుగు అయిపోతారు. आजकल की कलिसियों में अगर 10 बजे कलिसिया शुरू के 1 घंटे में खत्म होने के बावजूद भी भाग के घर चले जाते हैं। అయ్యగారు చూడండి 9 నుంచి రాత్రి 5 గంటల దాకా వీళ్ళందరినీ ఆడిస్తుంటే అందరూ ఉన్నారు అంటున్నారు. तो पास्टर जी को देखे सुबह 9 बजे से लेकर रात के 5 बजे तक शाम की रखा तो भी सब लोग मिलजुल के खेल रहे करके। ఎలా నేర్పారండి పాష గారు. आपने कैसे सिखाया अपना कलिसिया को बोलो। చూడండి ప్రియారా, देखिए प्रिय, కష్టే ఫలి, तो जितना मेहनत करेगा उतना फल मिलेगा, అంతే కదా. है ना। అదే క్రేతులో ఉన్నటువంటి వారిని సరిచేయటానికి ఆ క్రేతులో పౌలు యొక్క సువార్త ద్వారా పట్టబడినటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి తీతుకు అప్పచెప్పాడు అక్కడ. तो इसीलिए इस तरह का कलिसिया बनाने के लिए और पौलुस के द्वारा जो तीतुस जो पकड़ा गया था उन्हें क्रेती लोगों की खातिर वहां पे भेज दिया। చూడండి देखिएगा తర్వాత उसके बाद 3వ అధ్యాయం కనుక మనం చూస్తే, अध्याय 3 देखिएगा तो 3వ అధ్యాయం 3रे अध्याय में 3వ అధ్యాయం 1వ వచనంలో पहला वचन में देखिएगा तो అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండాలి. कहता है लोगों को सुधि दिला के हाकिमों और अधिकारियों के अधीन रहे। ఎలా ఉండాలంట कैसा रहना है? చూడండి ఏమంటాడు, देखिए क्या అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలెను, तो कहता हाकिमों को अधिकारियों के अधीन रहे, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను, हर एक अच्छे कामों के लिए तैयार रहे, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాధ్యతను కనబరుచుచు ఎవరిని దూషింపక జగడమాడువారు గాక శాంతులై ఉండవలని వారికి జ్ఞాపకము చేయుము. और किसी को बदनाम करे कि झगड़ालू ना हो पर कोमल स्वभाव के हो और सब मनुष्यों के साथ बड़ी नम्रता के साथ रहे। చూసారా देखा ఎంత ఆ తీతు పత్రిక నిజంగా నేను చదువుతుంటే ఒక్కసారి నా హృదయానికి తాకి నాలో నేనే ఒకసారి నేనే సరి చేసుకుని ఇక ఉండేయం అనుకున్నాను నేను. तो तीतुस पत्रिका को मैं पढ़ते वक्त मुझे लग रहा था मेरा हृदय को छू लिया, तो मुझे लगा शायद इस तरह मेरे हृदय को वो सुधारने के लिए भी शायद और आवश्यकता है। ఈ పత్రిక నన్ను తాకింది. ये पत्रिका ने मेरे हृदय को छू నిజంగా लिया। ఇందులో ఉన్న కొన్ని లోపాలు నాలో లేకపోతే వందనాలు ప్రభువా, నేను ఎప్పుడో సరిగా అయిపోయిన ఉండాలి ప్రభువా, లేదా ఉంటే సరి చేసుకుంటాను ప్రభువా అని మనం పలకాలి. हम इस तरह बोलना होगा कि इस पत्रिका को पढ़ने के बाद जैसे इसको पढ़ने से पाया जाता है हमारे अंदर की कमियां, तो तुरंत अपनी कमियों को मान लेना चाहिए। ఎందుకంటే और अगर कमी नहीं हो तो प्रभु को धन्यवाद कहना ఈ चाहिए, బైబిల్ మన అర్థం, क्योंकि बाइबल जो है हमारे लिए एक दर्पण है, బైబిల్ మనకు అర్థం. ये शीशा है हमारे लिए। అర్థంలో చూసి మన మొహంలో ఉన్నటువంటి మన బాడీ లోపాలని కనపడతాయి. तो जैसे दर्पण में देखने से हमारी शक्ल में जो भी है सब कुछ दिखता है। బైబిల్ పైన దృష్టి ఉండి చదువుతుంటే మన జీవితం అంతా కనపడుద్ది. अगर बाइबल के ऊपर सीधा मन लगा के पढ़ेगा तो हमारे अंदर की कमियां साफ साफ नजर आता है। నేను ఎప్పుడైనా బైబిల్ చదివి ఒకళ్ళు చెప్పాలని చదవను. मैं बाइबल पढ़ते वक्त दूसरों को बताने के लिए नहीं पढ़ता అసలు నేను हूं। దేవుడి దగ్గరికి వచ్చినాక బైబిల్ చదవటం గానీ ఇంకా గ్రంథాలు చదివినని ఎవరికో చెప్పాలని కాదు. मैं प्रभु के पास आने के बाद चाहे बाइबल पढ़ा हूं और ग्रंथ पढ़ा हूं दूसरों को बताने के लिए नहीं, ముందు నాకు నేను సరి చేసుకున్నా, पहले मैंने अपने लिए पढ़ा था, నాకు నేను సరి చేసుకున్నా. अपने आप को सुधारने के लिए, నాకు నేను సరి చేసుకున్నాక अपने आप को सुधारने के बाद అయ్యో నాలాగే అందరూ ఉంటారే, अरे मेरे समान बहुत सारे लोग होंगे, వాళ్ళందరూ పరలోకానికి తీసుకెళ్ళాలి, सबको तो स्वर्ग राज्य ले जाना है, కాబట్టి నేను వాళ్ళకు కూడా సువార్త इसलिए मुझे उन्हें भी सुसमाचार सुनाना है, వాళ్ళకు కూడా సువార్త అందించాను. सुसमाचार सुनाना है। అప్పుడే మొదలు పెట్టాను సువార్త. तभी मैंने सुसमाचार शुरू किया, ఎక్కడ కనపడితే అక్కడ जहां दिखाई दिया वहां డబ్బులు ఇచ్చలవిడి ఖర్చు పెట్టి पैसा पूरा खर्च करते हुए ప్రభువులోకి నడిపించాలి, प्रभु में लोगों को लेके ప్రభువులోకి आया। నడిపించాలి. प्रभु में అందుకే 3వ వచనం అంటాడు, इसलिए तीसरे वचन में कहता है ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారమును నానా విధమైన దురాశలకు భోగములకు దాసులై ఉండి దుష్టత్వమందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరిని ఒకరు ద్వేషించుచు ఉంటిమి కదా. 3 अध्याय का 3री वचन कहता है कि क्योंकि हम भी पहले निर्बुद्धि और आज्ञा ना मानने वाले और भ्रम में पड़े हुए और विभिन्न प्रकार की अभिलाषाओं और सुख विलास के दास में थे और
बैर भाव और डाह करने वाला में जीवन बिताते थे और घृणित थे और एक दूसरे से बेरी रखने वाले थे, ఒకరికొకరు ద్వేషించుకునే వాళ్ళు एक दूसरे से घृणा करने वाले थे। నేను అంతే, मैं भी ऐसा ही था, అందరూ అంతే। सबके सब ऐसा ही है। ఈ మూడో వచనం మంచి వచనం, ये तीसरा वचन बड़ा अच्छा वचन మనం है। కూడా అలాంటి వాళ్ళమే। हम भी पहले ऐसे ही थे, అయితే ఇప్పుడు మనం అన్ని వదులుకున్నాం, फिर मगर ये बात अच्छी है कि हमने इन सारे स्वभाव को छोड़ दिया, కోపం వదులుకున్నాం, गुस्सा को छोड़ दिया, అన్ని వదులుకున్నాం, सारे बुरे लक्षण को छोड़ दिया, ఆత్మీయ స్వస్థత కలిగింది। हमारी आत्मिक चंगाई हो నేను चुकी ఎప్పుడు है। అంటాను, मैं हमेशा कहता నీకు हूँ నీకే ఆనందించాలి నువ్వు। आप अपना आप को मैं ही आनंद रहना है। అమ్మయ్యా నాకు ఏమీ లేవయ్యా, अच्छी बात है, मेरे अंदर इन सारे बुरे लक्षण नहीं है बोल నా దగ్గర ఏం లేవయ్యా। इस तरह का कोई बुरी कुटिलता नहीं है मेरे अंदर। ఈ అద్దం నీకు సాఫ్ సాఫ్ కనపడుద్ది, ये आईना जो आपको साफ साफ दिखाती है, ముఖంలో ఉన్న మచ్చలన్నీ కనపడతాయి। तो चेहरे के ऊपर सारे दाग धब्बे दिखाती है। ముఖమే కానీ ఎవరైనా చూసేది, तो कोई देखते तो चेहरे को ही तो देखते हैं ना, అన్ని మనకు బట్టలు వేసుకుంటాం కదా, మొత్తం बाकी तो हम कपड़े पहनते हैं, కనపడేది ముఖమే కదా, चेहरा ही तो दिखता है हमारा। అందుకని ఏం చూసుకుంటాం, इसलिए हम देखते तो क्या देखते हैं, ముఖమే చూసుకుంటాం। चेहरा को ही కానీ देखते हैं। యాకోబు ఇంకో మాట అన్నాడు, लेकिन याकूब ने एक और बात कहा, కొంతమంది బయటికి వెళ్ళినాక ప్రపంచంలోకి వెళ్ళినాక మరి లోకం అనుసారంగా ఉంటారు। कुछ लोग बाहर जाने के बाद संसार के अनुसार चलते हैं। అంటే సహజమైన ముఖం అద్దంలో చూసుకుని బయటికి పోయినాక మర్చిపోయేలాగా ఉంటారంట। तो जैसे हम सहज शक्ल को दर्पण में देखते हैं और बाहर जाके भूल जाते हैं ना, उस प्रकार हो रहे करके बताता ఈ है। మూడో వచనంలో అధ్యాయంలో तीसरे अध्याय में 4వ వచనంలో चौथे वचन में మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులు ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యేకమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనల్ని రక్షించెను। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। चौथे और पांचवें वचन में लिखा है, पर जब हमारे उद्धारकर्ता परमेश्वर की कृपा और मनुष्यों पर उसका प्रेम प्रकट हुआ तो उससे हमारा उद्धार दिया और यह धार्मिकता के कामों के कारण नहीं जो हमने पाई हुई है, पर अपनी दया के अनुसार नए जन्माए के स्नान और पवित्र आत्मा ने हमें नया बनाने के द्वारा हुआ। మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవనం గురించి నిరీక్షణ బట్టి దానికి వారసం ఒకటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను। 6 और 7 में लिखा है, जिसे उसने हमारे उद्धारकर्ता यीशु मसीह के द्वारा हम पर अधिकाई से उंडेला, जिससे हम उसके अनुग्रह से धर्मी ठहरा कर अनंत जीवन की आशा के अनुसार वारिस बने। ప్రైజ్ ద లార్డ్। Praise the Lord। ఆ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేటి యందును మనసుంచునట్లును నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను। ఇవి మంచియు మనుషులకు ప్రయోజనకరమని ఉన్నవి గాని, చూడండి అక్కడ ఏమంటాడు, ఉన్నవి గాని అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమైన వ్యర్థములైన ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము। 8 और 9 वचन में लिखा है, ये बात सच है और ये मैं चाहता हूँ कि तू इन बातों के विषय में दृढ़ता से बोले, इसलिए कि उन्होंने परमेश्वर पर विश्वास किया है, वे भले भले कामों में लगे रहने का ध्यान धरे। ये बातें भली और मनुष्यों की लाभ की है, पर मूर्खता के विरोधों और वंशावलियों और विरोध और झगड़ों से जो व्यवस्था के विषय में हो बचा रहे। మతభేదాలు ఉండకూడదంట। कोई जाति धर्म का भेद नहीं होने అలాంటి మనం చెప్పు, 2-3 సార్లు చెప్పు, ऐसे लोगों को 2-3 बार समझाओ, అతను విసర్జించదండి। उसके बाद उन्हें छोड़ दो बोलता है। అట్టివాడు మార్గము తప్పిన తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుడని నీ వెరుగుదువు। చూసారా, इस तरह का इंसान जो है मार्ग से भटका हुआ है, अपना आप ही को दोषी ठहराकर पाप करता है। చూసారా, देखा ఈ వాక్యం మన జీవితాలను మార్చడానికి, ये वचन जो है हमारी जिंदगी को बदलने के लिए ఈ 3 అధ్యాయాలు, ये 3 अध्याय। కాబట్టి इसलिए క్రేతుకి ఇచ్చినటువంటి పరిచర్య చాలా మంచి పరిచర్య। क्रेती में तीतुस को लिए दिया ना, ये सेवा बहुत अच्छी सेवा है। ఈనాడు సేవకులు ఎట్లా ఉండదు తెలుసా, आजकल की सेवा कैसे है पता है, అక్కడ విశ్వాసులు అంటే బాగా యేసుప్రభు ఎరిగి ఉండాలంట, वहाँ का विश्वासी पहले से ही अच्छी तरह यीशु मसीह को जानने బాగా దశంభాగాలు ఇచ్చేవాళ్ళు కావాలంట, अच्छी दशमांश देना होला, బాగా కానుకలు ఇచ్చేవాళ్ళు अच्छी కావాలంట, भेंट देने वाला होना चाहिए, చర్చి బాగా ఉండాలంట, चर्च भी अच्छी तरह पहले से ऑलरेडी बनी हुई होनी चाहिए, చక్కగా ఉండాలంట, अच्छी तरह होनी चाहिए, బాత్రూమ్ లెట్రిన్లు ఉండాలంట, अच्छी तरह बाथरूम वगैरह होनी चाहिए, పట్టణంలో ఉండాలంట। और वो नगर में होनी चाहिए। ఇది ఈనాడు సేవకులు। आजकल के सेवक लोग ऐसा सुविधा वाला चर्च चाहते हैं। వీళ్ళు వాక్యం తెలియని వాళ్ళని వీళ్ళు భయంకరమైన జీవితం లక్షలు నడిపిస్తారు కాదు। వీళ్ళు आजकल के सेवक लोग
अलग ऐसा नहीं है जो वचन से अनजान है उन्हें बचाकर प्रभु में ला सके, ऐसा यत्न नहीं कर पाते। ఎక్కడ సువార్త అందలేదు అక్కడ పోయి సువార్త చెప్తే మొత్తం కాదు. जहाँ सुसमाचार नहीं पहुंची वहां जाके लोगों को प्रभु में लाए करके नहीं सोचते। ఈనాడు పాస్టర్లు కొంతమంది ఉండారండి, आजकल के पास्टर कुछ लोग हैं సంఘాల నుంచి జనాన్ని తీసుకెళ్తా ఉంటారు. दूसरों के कलिसियों से अपने लिए लोगों को बटोरते हैं। నీతో బాగా మాట్లాడాలంట. तो कहता है आपसे बात करना है करके ఏం बोलते हैं। మాట్లాడతాడు? क्या बात करेगा दूसरे कलिसिया के लोगों से? ఒక్కడు కనపడ్డారంటే अगर एक इंसान अकेले दिखा ఫోన్లు తీసుకుంటారు. ఇక उनका फोन नंबर ले लेते हैं। ఫోన్లు తీసుకుని फोन नंबर लेकर ఇదిగో మీ ఇంటి పక్కనే ఉన్నాం, हम आपके बगल में आ पहुंचे हैं। ఇలాంటి వాళ్ళు ఆఖరి దినాల్లో తయారయ్యారండి. तो इस तरह के लोग इन आखिरी दिनों में तैयार हो चुके వాళ్ళ हैं। ఫలాలను బట్టి మనం उनके తెలుసుకోవాలి. फलों के द्वारा हमें पहचानना होगा। చూడండి, కష్టపడి ఒక ఆత్మక సత్యాన్ని తెలిపి ఆ ఆత్మను ప్రభువులు నడిపించిన నిజమైన పరిచర్య. तो मेहनत के साथ इतना क्लेश कष्ट उठाकर एक आत्मा को प्रभु में लाकर चलाना, ये सच्ची में अच्छी परिचर्या है। పాస్టర్లు కొంతమంది అంటారు నన్ను, कुछ पास्टर लोग बोलते हैं मुझे, అయ్యగారు ఉద్యోగం చేసుకుంటూ पास्टर जी नौकरी करते हुए ఆటోలు వేసుకుని పిల్లల్ని తీసుకుని అర్ధరాత్రులు సిస్టర్ని తీసుకుని తిరిగి అయ్యగారు సేవ చేశాడు. तो उन्होंने ऑटो में आधी रात में बच्चे बीबी को लेकर घूम घूम के परिचर्या किया है। సాక్ష్యం మనకు. इस तरह का गवाही है अपनी। వందనాలు. धन्यवाद प्रभु का। మంచిది. अच्छी बात है। కాబట్టి ఈ రోజు इसलिए आज తీతు పత్రిక तीतुस की पत्री మన జీవితానికి అనుగుణంగా ఉంది. हमारे जिंदगियों के साथ मेल खाता है। దాన్ని బట్టి మనం ఇతరులను హెచ్చరించడం గాని మనం మార్చుకోవటం గాని. तो इसी सुसमाचार के द्वारा, पत्रिका के द्वारा हम अपना आप को बदले और दूसरों को भी बदलने का, सावधान करने का यत्न करें। రండి చిన్న ప్రార్థన. आइए छोटी सी प्रार्थना करें। తలలు వంచుదాం. सर झुका। వందనాలు నాయన. धन्यवाद प्रभु ఈ రోజు తీతుకు రాసిన పత్రిక ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. आज तीतुस के पत्री द्वारा हमें सावधान किया है। అయ్యా పౌలేసు ఎంత మంచి నాయన తండ్రి, సేవకుడు నాయన. पौलुस इतना अच्छा सेवक थे। ఒకప్పుడు ఎంత భయంకరమైన జీవితం జీవించాడు, एक समय कैसा भयानक जिंदगी जिया था తర్వాత ఎట్లా మారిపోయాడు. और बाद में बदल गया। ఓ అనేక మందిని ప్రభువులో నడిపించాడు. बहुत सारे लोगों को आपके అనేక మందిని స్వస్థ మనసు కలిగిన వారుగా మార్చేసాడు. बहुत सारे लोगों को मन को शुद्ध कर दी। అనేక సంఘాలు స్థాపించి అక్కడ తండ్రి ఓ సేవకులను పెట్టాడు. कई सारी कलिसियों की स्थापना करके वहां पे सेवकों को नियुक्त किया। నీ కృప నాయన. ये आपकी कृपा है ఈ प्रभु। రోజు సంఘంలో ఉన్న వాళ్ళందరికీ అందించారు. आज की कलिसिया में सारे एक सदस्य లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు అందించారు. लाइव में आने वाला हर एक को आपने सुना है। వాక్యం విని మారు మనసులాగా ఉంటారు. సహాయం तो जितनों ने वचन सुना सब मन फिराव करने के लिए मदद సాతాను करना। ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. वचन शैतान उठा के ना ले जाने पाए। యేసు నామములో అడుగుచున్నాను. यीशु के नाम से प्रार्थना मांगते हैं। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे प्रभु. आमीन. आमीन. हालेलुया. हालेलुया। हालेलुया. हालेलुया। అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड।